భారతదేశం భవిష్యత్తు ఎటుపోతోంది? ఆంధ్ర, తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయా? సహజ వనరుల్ని పందికొక్కుల్లా మేస్తున్న అవినీతి నాయకులు ఎవరు? చూస్తూనే ఉండండి ఆధాన్ మెగా డిబేట్. నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను ప్రసాద్. ఈరోజు డిబేట్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. 2024 డిసెంబర్ 31 ఒక విధంగా చెప్పాలి అంటే ఈరోజు ఆంధ్ర, తెలంగాణ స్పోక్స్ పర్సన్స్ కలిసి ఒకే ప్యానెల్లో ఉండడం అనేది చాలా చాలా అరుదు. ఈ అరుదైన ఘటన ఏంటి, అసలు ఎందు గురించి ఈ కాంబినేషన్ పెట్టవలసి వచ్చింది అంటే, రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడి తీసుకొచ్చింది ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారు. ఎవరెవరన్నా కాదన్నా జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత రాష్ట్ర రాజకీయం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త ఒరవడి. అయితే ఇక్కడ అనేక రకాలైన అంశాలతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు తాజాగా నిన్న మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ క్రమంలో ఏదైతే అల్లు అర్జున్ ఎపిసోడ్ ఉందో, సంధ్యా థియేటర్లో జరిగిన ఘటన, దురదృష్టకర ఘటన, ఈ ఘటన పైన ఆయన నిన్న స్పందించటం, ఓ ప్రక్కన ప్రభుత్వం ఏ విధంగా ఆ సినిమా పట్ల వ్యవహరించింది అని చెప్పేసి అంటే, రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా కక్షపూరిత ధోరణితో వ్యవహరించలేదు, చట్టం తన పని తాను చేసుకుపోయేలాగానే ఆయన ఉన్నారు అని చెప్పేసి అంటూనే ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటే బాగుండేది అని చెప్పేసి అన్నారు. అట్లాగే ఈ అల్లు అర్జున్ గారి ఎపిసోడ్లోకి వచ్చేసరికి ప్రధానంగా గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారు. అలాగే సినిమా అనగానే ఒక టీం, అది ఆ టీం అందరూ కలిసి ఉండరు, అది హిట్ అయినా ఫ్లాప్ అయినా ఏం జరిగినా సరే. కానీ ఘటనకు వచ్చేసరికి అల్లు అర్జున్ని ఒంటరి చేశారు అని చెప్పేసి అన్నారు. సో ఇది ఆయన చేసిన కామెంట్స్. అయితే ఇక్కడ రాజకీయపరమైన అంశాలకు వచ్చేసరికి ఎట్లాగుంటుంది అంటే, కూటమిలో అంటే కూటమి ఎన్డీఏ కూటమి కావడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి. సో బీజేపీ అయినా, జనసేన అయినా, టీడీపీ అయినా ఒకటే మాట ఒకటే బాట. కానీ ఇక్కడ ఈ ఎపిసోడ్లోకి వచ్చేసరికి తెలంగాణలోని బీజేపీ నాయకులు కొంచెం అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానికి విరుద్ధంగా ఉంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్ ఒకే తరహా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక్కడ పార్టీల పరంగా మనం తీసుకోకూడదు, వాస్తవంగా ప్రభుత్వాల పరంగానే తీసుకోవాలి. అక్కడ ఆయనేమో డిప్యూటీ సీఎం, ఇక్కడ సీఎం గారు వ్యవహరించిన తీరుపైనే ఆయన మాట్లాడటం జరిగింది. కానీ మనకి తెలియనిది ఏముంది, తెలుగు రాష్ట్రాల్లో ప్రతి అంశం కూడా రాజకీయాలతో ముడిపిడి ఉంచుతారు, అది ఎవరు అవునన్నా కాదన్నా. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఊహించని కాంబినేషన్ అనమాట. కాంగ్రెస్, జనసేన ఒక పందాలో ఉండటం, బీజేపీ, బీఆర్ఎస్ ఇంకో పందాలో ఉండటం. అసలు దీన్ని ఎలా చూడాలి ఏంటి అనేది ఈరోజు మనం చర్చ చేయబోతున్నాం. చర్చలో మనతో పాల్గొనబోతున్న వారు రామ్మూర్తి గారు, బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే వెంకటరెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి, అలాగే శివకుమార్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, హేమకుమార్ గారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి, అలాగే రాజకీయ విశ్లేషకులు మస్తాన్ రావు గారు. అందరికీ నమస్తే అండి. నమస్తే. సో ముందుగా రామ్మూర్తి గారు, నమస్కారం. సో నిన్న ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆ యొక్క వ్యాఖ్యలు చేశారో దాని తర్వాత కేటీఆర్ గారి దగ్గర ఒక విలేకరు అడిగారు, పవన్ కళ్యాణ్ గారు ఇలా అన్నారు ఏంటండి అని చెప్పేసి అన్నారు. దానికి కేటీఆర్ గారు చాలా స్మార్ట్గా ఆన్సర్ చేశారు. ఏంటి అంటే, ఆయన ఎందుకు అలా స్పందించారో నాకు తెలియదు, కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కొంత ఈగో కోసం వెళ్ళి ఈ విధంగా చేశారు అని చెప్పేసి అన్నారు. ఇంకా మీరు అదే స్టాండ్లో ఉండడానికి గల కారణం ఏంటంటారు? ఎందుకంటే రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఇది ఒక్క సమస్య కాదు కదా, అందరికీ ఒకే విధంగా న్యాయం అందాలన్న దాంట్లో మేము ముందుంటాం. ఎందుకంటే వీళ్ళు మొదటి నుంచి వివరిస్తున్న తీరు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ గ్రామంలో కూడా ఎందుకంటే మాజీ సర్పంచ్ కూడా చనిపోయిండు సూసైడ్ చేసుకుని. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డికి సంబంధించిన గ్రామంలో సూసైడ్ నోట్ రాసి కూడా చచ్చిపోయింది కదా, ఎందుకంటే మీ బ్రదర్సే కారణం, మీ ఎవరం కాదు కారణం అన్నట్టు కూడా చెప్పినప్పుడు దాన్ని అరెస్ట్ చేయాలి కదా. ఒకరికో రకంగా కాదు కదా. ఇప్పుడు రాష్ట్రంలో చాలా ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు, చాలా అంశాలు మనకు తీసుకుంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయం కూడా చూసుకుందాం. పవన్ కళ్యాణ్ ఏ విధంగా మాట్లాడుతున్నప్పుడు ఇది మనం ఈ రవిచంద్ర ఏదైతే వైఎస్ఆర్సీపీ నుంచి నిలబడ్డ తర్వాత అతనికి సపోర్ట్ చేస్తే అక్కడి నుంచి వీళ్ళ కుటుంబంలో లుకలుకలు అన్నది దాదాపు తెలుగు రాష్ట్రాలు ఇద్దరికి తెలుసు. ఎందుకంటే ఇక లుకలుకలు ఉన్నాయి అన్నది ఇక క్లియర్ గా చెప్పాడు, అంతే. ఇక దాన్ని మనం అర్థం చేసుకోవాలి. మేమంతా ఒకటి కాదు, మేము వేరు, ఆ కుటుంబం వేరు, ఈ కుటుంబం వేరు అన్నది డైరెక్ట్ ఏదైతే పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా నేను చూస్తున్నా. ఎందుకంటే నిజంగానే ఓన్ చేసుకొని చెప్తే, ఎందుకంటే చాలా ఘటనలు జరిగినాయి. ఇప్పుడు మొన్న
ఏదైతే రేవంత్ రెడ్డి సంబంధించిన ఒక రోడ్ షో ఏదైతే గ్రామానికి సంబంధించి ఏదో విలేజ్ కి పోతా ఉంటే అక్కడ కూడా ఫ్లెక్సీ కడుతూ అక్కడ కూడా చనిపోయారు, ఎందుకంటే కరెంట్ షాక్ కొట్టి. అదే విధంగా కొంత పెద్ద పెద్ద హీరోలకు సంబంధించి కటౌట్లు కడితే కూడా షాక్ వచ్చి చనిపోయిన ఆ తర్వాత ఆ కుటుంబాల వాళ్ళు ఆదుకున్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఎందుకంటే 12 రోజులు సైలెంట్ గా ఉన్నారు కదా. 12 రోజులు ఏదైతే ఆల్రెడీ ఈ కుటుంబం ఆ కుటుంబంతో మాట్లాడి బాధిత కుటుంబంతో మాట్లాడి కొంచెం సెటిల్ చేసుకున్న దాన్ని వేలు పెట్టి గెలికి పెద్దగా చేసింది ఎవరన్నది మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు దీన్ని వేలు పెట్టి చూడడం వల్లే కదా ఇప్పుడు ఏదైతే 12 రోజుల దాకా సైలెంట్ గా ఉన్న ప్రభుత్వము సడన్ గా స్క్రీన్ మీదకి వచ్చి, అంటే ఎవరి డైరెక్షన్ నడుస్తున్నది? మోడీ, చంద్రబాబు, అదే విధంగా ఈ రేవంత్ రెడ్డి డైరెక్షన్ లోనే కదా ఇది జరిగింది. నిజంగానే ఎన్నో జరుగుతున్నాయి ఘటనలు, ఒక్కటి కాదు రెండు కాదు. తెల్లారు లేస్తే ఏదైతే తెలంగాణ ఒకప్పుడు ఏ విధంగా సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉన్నదో ఇప్పుడు అట్లా లేదు కదా. మొత్తం అల్లర్లు, గొడవలు, రేపులు, మానభంగాలు ఇలాంటి మీ హయాంలో జరగలేదు అలాగా? ఏమి సస్యశ్యామలంగా ఉందా మీ హయాంలో? నేను ఎవరు నవ్వేది ఎవరండి? ఎవరుంటారు సార్ మీకు ఆపోజిట్? ఎవరుంటే వాళ్ళే. నేనే, ఎందుకంటే అడిగిన ప్రశ్నకు మీరు ఆలోచిస్తూ అన్న ఆలోచించు కాదన్నా. నేను ఏమంటున్నా అంటే ఎవరు నవ్వినా కూడా వాళ్ళ పనులే బయటికి కనబడతాయి. ఎందుకంటే ఇప్పుడు హేళన కాదు, ఇది చాలా సీరియస్ అంశం. ఎందుకంటే రైతులు 356 మంది చచ్చిపోయారు మీరు వచ్చిన కాన్సెప్ట్. మేమున్నప్పుడు ఏదైతే దేశవ్యాప్తంగా ఆత్మహత్యలు తగ్గిన పరిస్థితి మాది. మీరు వచ్చిన తర్వాత దాని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారో కూడా అని చెప్తా. మీరు ఏం ఇప్పుడు 2 సార్లు రైతు బంధు అయితే మీరన్న రైతు బీమా ఎగగొడితే మనం డివేట్ అవుతాండి. రెగ్యులర్ గా మాట్లాడే కాన్సెప్ట్ అది. ఈ సబ్జెక్ట్ వరకు కన్ఫైన్ అవుదాం. రామ్మూర్తి గారు నేను చెప్తా, రాష్ట్రంలో ఇన్ని పరిస్థితులు నేను చెప్తున్నా. ఎందుకంటే రైతులు 356 మంది, అదే విధంగా గురుకులలో 54 మంది చచ్చిపోయారు పిల్లలు పాపం. అదే విధంగా ఆటో డ్రైవర్లు 93 మంది చచ్చిపోయిండు. అదే విధంగా నేతలు 28 మంది చచ్చిపోయిండు. వీటి మీద నువ్వు విచారణ చేయాలి, వీటి మీద నువ్వు కాన్సన్ట్రేషన్ చేయాలి తప్ప నీ వాస్తవంగా అది జరగడం ఎవరికి కూడా ఇష్టం లేదు. అది పాపం ఏదైతే అమ్మాయి చనిపోవడం చాలా ఘోరం. ఎందుకంటే ఆయన ఒక భర్త ఒక బాబు తీసుకొని పెళ్లి ఏదైతే సినిమా పోయిన తర్వాత ఆ విధంగా జరగడం అక్కడ చాలా దురదృష్టకరం. తొక్కిసలాట జరగడం చాలా ఏదైతే దురదృష్టకరం. జరిగిన తర్వాత అక్కడ 9:30కి ఏదో జరిగితే ఏదైతే అల్లు అర్జున్ రాకముందే జరిగింది అన్నది ఒక టీవీలలో నేను కూడా చూశాను. అదే విధంగా నేషనల్ మీడియా మొత్తం కూడా కంప్లీట్ గా ఎక్కడంటే నేను మరీ చెప్తున్నా, ఇది రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కంప్లీట్ గా కాంగ్రెస్ కి ఆపోజిట్ పోతున్నాడు. ఎందుకంటే అక్కడ ప్రియాంక గాంధీకి సంబంధించిన పార్లమెంట్ లో ఆమె మాట్లాడుతున్న సమయంలో దీన్ని తీసుకొచ్చి నేషనల్ మీడియా మొత్తం ఆమె స్పీచ్ వినొద్దు అన్న ఒక ఉద్దేశంతో ఏదైతే మోడీ, అదే విధంగా చంద్రబాబు నాయుడు, ఏదైతే రేవంత్ రెడ్డి ఈ ముగ్గురు ఆడిన డ్రామా 100% ఇది డ్రామే. కొన్ని కాంగ్రెస్ కి ఆపోజిట్ గా పోతే మీకే మంచిది కదా, ఆయనకి పదవి నుంచి తొలగిస్తారేమో. అట్లా కాదండి, కొనుక్కున్న పదవి కదా, అంత ఈజీగా పోదు. నిజంగానే మీరు అన్నట్టు ప్రసాద్ గారు కొనుక్కున్న పదవి ఇది. ఇప్పుడు చాలా స్ట్రాంగ్ ఎలిగేషన్స్ చేస్తున్నారు సార్. పదవి కొనుక్కోవడం సార్. ఆయన ఎందుకు ధైర్యంగా ఉన్నాడంటే ఆయన చరిత్ర అది కదా. ఇప్పుడు మొత్తం నోట్ల కట్టలతో 2015లో కులగొట్టడానికి వచ్చిండు. అదే విధంగా ఏదైతే రియల్ ఎస్టేట్ మాఫియా ఇప్పుడు మొత్తం మీరు చూసుకోండి ప్రసాద్ గారు, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం డాటా తీయండి. ఆ డాటా తీస్తే ఎవరైతే ఆర్టీ యాక్ట్ ఎక్కువ చేసిన వ్యక్తులు ఎవరంటే రేవంత్ రెడ్డి అన్నదమ్ములు. మొత్తం బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించి ఏదైతే రియల్ ఎస్టేట్, ఈయనకు ఒకే ఒక రంగం, ఏదైతే ఏ రంగం మీద ఈయన నిష్ఠాతుడు కాదు, ఒకే రంగం, అది కూడా రియల్ ఎస్టేట్ రంగం. ఈయన వస్తే మొత్తం బాగుపడుతుంది అనుకున్నారు తప్ప ఈయన వచ్చిన తర్వాత ఏంటంటే మొత్తం 99% కింద కూలిపోయింది. అసలు ఏమన్నారు, ఈయన వస్తే బాగుపడుతుంది అనుకున్నారా? అంటే ఆల్రెడీ మీ హయాంలో బాగుండలేదన్నమాట. మేము ప్రసాద్ గారు మీరు అర్థం చేసుకోవాలి, ఏదైతే ఒక రంగాన్ని నిష్ణాతుడు వస్తే ఇంకా బాగా పెద్దగా అయితే అనుకుంటారు. ఇప్పుడు ఎవరైనా కూడా ఏమనుకుంటారు అంటే మేమున్నాం ఇప్పుడు నగరాన్ని 4 వైపులుగా మొత్తం కంప్లీట్ గా అభివృద్ధి చేసినాం. ఈయన వచ్చిన తర్వాత ఒక 4th సిటీ అని మొత్తం ఈయన అంటే నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయో చెప్తా. 4th సిటీ అనడం వల్ల మిగతా 3 దిక్కులు పడిపోతుంది. మీకు చాలా సింపుల్. ఎందుకంటే ఇప్పుడు నగరం మొత్తం విశాలంగా 4 దిక్కులు వ్యాపించిన తర్వాత ఒకే దిక్కు నగరం పోతుందంటే, కొత్త నగరం వస్తుందంటే అందరూ ఇప్పుడు దాదాపు 3 దిక్కుల పడిపోయినట్టే కదా. ఇవి తుగ్లక్ నిర్ణయాలు అంటారు వీటిని. ఎందుకంటే ఇప్పుడు ఈ ఇష్యూలో కాదు సార్, ఒక నిమిషం రామ్మూర్తి గారు, ఈ ఇష్యూలో ఇది రేవంత్ రెడ్డి గారు ఇగోకి పోయే అల్లు అర్జున్ పైన కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నారు అనేది మీ స్టాండ్ పక్కా, అంతేనా? ఎస్, నేను ఒకటి చెప్తా వినండి. పవన్ కళ్యాణ్ పరిస్థితి ఇప్పంచెలు కాదండి. తెలంగాణ జరిగిన అంశాలకు చాలా ముడిపడి ఉంటది ఆయన అంశాలు. ఎట్లా అంటే తెలంగాణ ఏర్పాటును కూడా వ్యతిరేకించిన వ్యక్తి అన్నది తెలుసు. నేను కొన్ని రోజులు అన్నం తినలేదు, నేను నిద్ర పోలేదు, అది ఇదన్న విషయం. అదే విధంగా అది విభజన చేసిన తీరు
ఎస్ నేను చెప్తా వినండి. ఎట్లయితే ఇది రావడం ముఖ్యం మాకు, ఎందుకంటే సపరేట్ ఉన్న రాష్ట్రాన్ని తీసుకుపోయి కలిపినప్పుడు మాకున్న గోస 60 ఏళ్ళు మేము పడ్డ బాధ, ఆయన బాధ మీ బాధ తప్పు కాదు సార్. మీ బాధలో 2015లో తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఆయన వక్రీకరించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఆయన ఇంటి ముందు ధర్నా చేసిన దాంట్లో నేను ఒక్కనండి. ఇలాంటి పరిస్థితులు, ఎందుకంటే తెలంగాణ పూర్తి వ్యతిరేకం. ఆయన సొంత ఇంటి ముందు మీరు చూడండి, సొంత ఇంటి ముందు ధర్నా చేసిన దాంట్లో నేను ఒక్కని. ఇలా ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఆయన నిజంగానే ఒక సత్యపూస సత్యహరిచంద్రం తమ్మునిలాగా వ్యవహరించడం తప్పు. ఎందుకంటే సినిమా రంగంలో ఒక అంశం జరిగినప్పుడు ఆ రంగాల్లో ఒక నటుడిగా ఆయన బాధ్యత ఆయన ఉంటది. మరి ఆయన వచ్చిండా అండి? నేను ఒకటి అడుగుతున్నా, మరి ఆయన ఎందుకు రాలేదండి? ఆయన నటుడే కదా, సీనియర్ నటుడే కదా. మా కుటుంబాన్ని ఎందుకు సందర్శించలేదు? ఆ కుటుంబాన్ని ఎందుకు ఆదుకోలేదు? స్క్రీన్ లో కనబడుతున్నాడు, వాళ్ళ ఫాదర్ ఎన్నిసార్లు కలిసాడు. ఏదైతే పవన్ కళ్యాణ్ ఎక్కడో ఉండి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించలేదు, ఎందుకు రాలేదు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారంటే, మీ రాష్ట్రంలో సంబంధించి ప్రధానంగా, అంటే మీ రాష్ట్రం మా రాష్ట్రం అనే ఉందిలే కానీ, ఇక్కడ ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వం ఎట్లాంటిది, ఎలా స్పందిస్తారు అనేది ఇటీవల వరదలు వచ్చిన సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ₹1 కోటి విరాళం ఇచ్చారు ఆయన. అదేనండి, అందులో ఉన్న దాంట్లో ఇందులో ఎందుకు లేదు? నీ సొంత రంగం కదా, అదో రాజకీయం. నోడు చెప్తున్నా, అదో రాజకీయం. ఇది నీ సొంత రంగం కదా, ఇందులో నీ సొంత రంగంలో నిష్ఠాతునివి కదా, నువ్వు పెద్ద హీరో కదా. ఆ రంగంలో నువ్వు కూడా ఒక పెద్దన్న తర్వాత చిన్నన్నావు నువ్వు కదా. మరి నువ్వు ఎందుకు స్పందించలేదు? నువ్వు ఎందుకు డబ్బులు ఇవ్వలేదు? ఆ కుటుంబాన్ని నువ్వు ఎందుకు ఆదుకోలేదు? నువ్వు అప్పుడెందుకు మాట్లాడలేదు? ఇన్ని నెలల తర్వాత ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు? ఇన్ని రోజులు జరిగి ఎన్ని రోజులు అవుతుందండి? అది అడుగుదాం, అది వాళ్ళు అడుగుదాం, ఎందుకు ఇన్ని రోజుల తర్వాత స్పందించారని చెప్పేసి. ఒక్క నిమిషం రామూర్తి గారు, నేను మరలా వస్తాను. ఇదంతా డ్రామా, ఇదంతా స్క్రిప్ట్. ఎందుకంటే కంప్లీట్ గా ఏదైతే ఈయన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వీళ్ళ మిత్రుడికి ఏదైతే సపోర్ట్ చేసిండో దాన్ని మనసులో పెట్టుకొని వీళ్ళ కుటుంబం ఎంత మందిని నొక్కేసిందండి. అదే విధంగా ఇది కూడా అంతే. అల్లు అర్జున్ ను వాస్తవంగా తొక్కనేకి చాలా కంకణం కట్టుకొని ఉన్నారు వీళ్ళు. అల్లు అర్జున్ తీసుకొచ్చింది వాళ్ళైతే వాళ్ళని దొక్కేదేంటి సార్? మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు అల్లు అర్జున్ తీసుకొచ్చింది ఎవరు? నేను ఒకటి చెప్తా వినండి. తీసుకొచ్చింది ఎవరైనా, ఏదైతే ఇప్పుడు ఆయన ఆపోజిట్ పోతుండే కాబట్టి వాళ్ళకి నచ్చట్లేదు, అర్థం చేసుకోండి. అది అసలు లెక్కలేదు సార్, మీరు అసలు అలా మాట్లాడకండి. ఎందుకంటే అల్లు అర్జున్ సినిమా హీరోగా ఎదిగితే వాళ్ళు సంతోషపడతారు, వాళ్ళు ఎక్కడ కూడా దాన్ని ఏదో సహించుకోలేని పరిస్థితి ఉండదు. ఒకసారి మరలా వస్తాను నేను. వెంకటరెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. అవునండి. సో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు స్పందించారో, అటు ప్రక్కనేమో బండి సంజయ్ గారు దానికి విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నారు. అలాగే బీజేపీ నాయకులు చెబుతుంది ఏంటి అంటే, ఏదో ఆయనకు రావాల్సిన ప్యాకేజ్ రాలేదు రేవంత్ రెడ్డి గారికి, సో అందు గురించి ఆయన ఈ విధంగా వ్యవహరిస్తారని చెప్పేసి మీరు అంటున్నారు. సో ఒక కూటమిలో ఉన్నప్పుడు అది ఏ రాష్ట్రం అయినా సరే కూటమే కదా. ఇప్పుడు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ వాళ్ళు కలిసి ఉన్నారు, జనసేన, టీడీపీ, బీజేపీ. మరి తరుణంలో పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా స్పందిస్తే దానికి కూడా ఇక్కడ మరలా దాన్ని కాంట్రడిక్ట్ చేసేలాగా స్టేట్మెంట్స్ ఇస్తాం అనే దాన్ని ఎలా చూడాలంటారు? దీంట్లో కాంట్రడిక్టివ్ కాదు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది చాలా వరకు కరెక్ట్. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడిందంటే, ఒక మానవత్వం ఉండాలి. ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎక్కడైనా జరిగినా కూడా, ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా, ఆయన ముఖ్యమంత్రి అయినా ఇంకెవరైనా కూడా, బీజేపీ ముఖ్యమంత్రి అయినా లేకపోతే ఇంకొక పార్టీ ముఖ్యమంత్రి అయినా కూడా, అలాంటి సంఘటనలు జరిగినప్పుడు తొందరగా ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవ్వాలి. ఎందుకంటే సంఘటన జరిగిన రోజు తర్వాత కూడా నెక్స్ట్ డే కూడా స్పందించలేదు సినిమా టీం వాళ్ళు కానీ, లేకపోతే సంజయ్ థియేటర్ వాళ్ళు కానీ, లేకపోతే డైరెక్టర్ కానీ, లేకపోతే ఈవెన్ అల్లు అర్జున్ కానీ, మిగతా వాళ్ళు కూడా ఎందుకు స్పందించలేదు? ఒకవేళ స్పందించుంటే ఇమ్మీడియట్ గా ఆ రోజుకి ఆ సంఘటన అనేది మర్చిపోయే వాళ్ళు, ఏదో భరోసా ఇచ్చేసి దీన్ని లాగి మరి ఇంత దూరం తీసుకొచ్చారని చెప్పేసి ఆయన భావన చెప్పాలంటే. ఎందుకంటే ఎవరైనా కూడా పార్టీలకు అతీతంగా మాట్లాడితే ఎవరైనా కూడా ఆలోచించేది అదే. ఎందుకంటే ఒకవేళ నిజంగానే ఆమె రేవతి అనే మహిళ చనిపోయింది, బాధాకరం డెఫినెట్ గా. నెక్స్ట్ డే ఆ రోజు కూడా కనీసం ఆ రోజు చెప్పినా కూడా, లేకపోతే ఆయన చుట్టూ ఉన్న మనుషులు చెప్పి ఉంటే ఇవన్నీ కూడా క్లోజ్ అయ్యేవి అనుకుంటా. ఆయన కూడా పాపం మిస్డైరెక్ట్ చేసి ఉంటారేమో నేను అనుకుంటున్నాను. ఆయన చుట్టూ ఉన్న మనుషులు కానీ, లేకపోతే సినిమా టీం కానీ, సంధ్యా థియేటర్ వాళ్ళు కానీ. తర్వాత పర్మిషన్ లేదని ఒకవేళ చెప్పుంటే ఆయన ఇంకో రకంగా ఆలోచించడం అల్లు అర్జున్. సో అది కూడా తెలిసినంత వరకు, అది తెలుసో లేదో నాకైతే తెలియదు. కానీ ఒకవేళ తెలిసితే మాత్రం కొంత, ఎందుకంటే ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి, ఇప్పుడు ఫస్ట్ టైం కాదు కదా అల్లు అర్జున్ వచ్చినా, లేకపోతే చిరంజీవి గారు వచ్చినా, పవన్ కళ్యాణ్ గారు వచ్చినా, ఎవరు వచ్చినా, మహేష్ బాబు గారు వచ్చినా, రకరకాలుగా
ఎప్పుడు ఏ సినిమాలు రిలీజ్ అయినా కూడా సంధ్యా థియేటర్ లో అక్కడ చూడాలి, ఆ పబ్లిక్ లో మనం కూడా కూర్చొని మనం క్రౌడ్ మధ్యలో చూడాలి అది అనేది. చూడాలని ఒక ఆలోచన ఉంటది. అదొక ఆనందదాయకంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది వాళ్ళకు కూడా. అరే నేను ఎంత బాగా తీశానని చెప్పేసి అనుకుంటారు వాళ్ళు. సో ఈ సంఘటన ఏంటంటే వాళ్ళు ఊహించలేదు అనుకుంటాను అల్లు అర్జున్. తర్వాత ఏదైతే ఎక్నాలెడ్జ్మెంట్ వచ్చిందో సినిమా, ఇది పోలీస్ కంప్లైంట్ ప్రొటెక్షన్ కోసం, ఆ ఎక్నాలెడ్జ్మెంట్ కానీ లేకపోతే వాళ్ళు రెఫ్యూజ్ చేస్తున్నారని చెప్పేసి అల్లు అర్జున్ తెలియకపోయి ఉంటుంది. కానీ కొంత ఎక్కడో ఒక దగ్గర మొత్తానికైతే మిస్కమ్యూనికేషన్ డెఫినెట్ గా కనపడతా ఉంది. ఒకవేళ జరిగి ఉంటే మిస్కమ్యూనికేషన్ లేకపోతే ఆయన తెలిసి ఉండకపోతే డెఫినెట్ గా ఆయన వేరే విధంగా తీసుకుంటాడు, లేకపోతే ఇంకో వేరే విధంగా వచ్చి చూసుకోండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు చాలా సార్లు, ఆయన కూడా వచ్చి ఏదో కొంచెం ముసుకేసుకోను, లేకపోతే చిరంజీవి గారు కూడా ముసుకేసుకొని వచ్చి అక్కడ అవును, కూర్చొని మాస్క్ చూసి వేసుకొని ఆయన వచ్చేవాళ్ళు అని చెప్పి ఈ చెప్పారు. హంగామా చేసేవాళ్ళు కాదు. అంటే సినిమా టీం వాళ్ళు కూడా కొంత మార్కెటింగ్ స్ట్రాటజీ ఏమైనా చేసిండేమో అని ఆలోచన ఉంది అక్కడ. ఆ జనాలంతా క్రౌడ్ అది సో మీరేమో పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్ ని సమర్థిస్తున్నారు, మరి మీ పార్టీ నేతలేమో కొంతమంది కొంచెం కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు కదా, దాన్ని ఎలా చూడాలంటారు? కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ ఏం కాదండి. అవి కూడా ఏంటంటే ఇప్పుడు ఎవరైనా కూడా ఏమో ఆయనలో రేవంత్ రెడ్డి గారిలో ఏమైనా వచ్చిందో పవన్ కళ్యాణ్ గారికి అని చెప్పేసి బండి సంజయ్ గారు అంటాం. ఇప్పుడు నేను అదే అంటున్నాను. నేను ఏమంటున్నా అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో, రేవంత్ రెడ్డి గారి ప్లేస్ లో నేనున్నా, ఇంకొకరు ఉన్నా కూడా అదే విధంగా ఆలోచిస్తామని చెప్పి క్లియర్ గా చెప్పారు. బండి సంజయ్ గారు మాట్లాడినా లేకపోతే ఇంకొకరు మాట్లాడినా కూడా మానవత్వంతో ఇమ్మీడియట్ గా మనం ఒకవేళ రెస్పాండ్ అయ్యి ఉంటుంటే నెక్స్ట్ డే వెళ్ళి భరోసా కల్పించి ఆ ఫ్యామిలీ మెంబర్స్ కు, ఆ బాబు ఎవరైతే వెంటిలేటర్ మీద ఉన్నాడో వాళ్ళకి భరోసా కల్పించి ఇమ్మీడియట్ గా ఆర్థిక సహాయం చేసి ఉంటే ఇంత దూరం రాకపోయేదని ఆయన భావన క్లియర్ గా చెప్పారు యాక్చువల్ పవన్ కళ్యాణ్ గారు. సో దాంట్లో కాంట్రడిక్షన్ ఏముంటుంది నాకు అర్థం ఏముంటుంది చెప్పండి. సో కొంతమంది అంటే ఇక్కడ మీ అరుణ్ కుమార్ గారు కూడా ఇట్లాగే మాట్లాడారు కదా, ఆయనకు రావాల్సిన ప్యాకేజ్ రాలేదు కాబట్టి ఈ విధంగా వ్యవహరించారు అల్లు అర్జున్ ఎపిసోడ్ లో అని చెప్పేసి అన్నారు కదా. ఇక్కడ మరో ప్రక్కనేమో రేవంత్ రెడ్డి ప్లేస్లో నేనున్నా ఇలాగే చేసేవాడిని అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నదాన్ని తప్పు పట్టట్లేదు. కానీ అక్కడ మీరు మరి మీ పార్టీ నేతలు కొంతమంది ఈ విధంగా ప్యాకేజ్ గురించి ఇట్లా చేస్తున్నారు అనేది మరి కాంట్రడిక్టరీ స్టేట్మెంటే కదా. బేసిక్ గా ఇప్పుడు ఒక చిన్న మాట ఏంటంటే అక్కడ ఇప్పుడు అది సంఘటన జరిగిన తర్వాత కూడా 15 రోజుల తర్వాత ఆయన మీద కేసులు అయినాయి, తర్వాత రకరకాలుగా. తర్వాత ఇంకొకటి ఏంటంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ ట్రోలింగ్ చేయడం ఎగనెస్ట్, చీఫ్ మినిస్టర్ కి ఎగనెస్ట్ గా, ఇవన్నీ కూడా కొంత ఎంత కూడా ఏంటంటే ఇది ఇబ్బందికరమైన పరిస్థితులు పెద్ద చేశారు దీన్ని. సో దానివల్ల ఏమైందంటే అసెంబ్లీలో మాట్లాడటం రేవంత్ రెడ్డి గారు దాన్ని అదే పాయింట్ మీద మాట్లాడటం అనేది, తర్వాత దాన్ని నెక్స్ట్ కౌంటర్ గా ప్రెస్ మీట్ పెట్టడం, ఇవన్నీ కూడా కొంత అహంకార ధోరణి, పొగడం. మరి చాలా మంది అనుకుంటారు కదా ఇట్లాంటి చేస్తే రేపొద్దున మళ్ళీ కొంచెం సీరియస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. క్లియర్ గా విజువల్స్ అన్ని కూడా కనిపిస్తా ఉన్నాయి అక్కడ ఏం జరిగింది ఏంటనేది. ప్రెస్ మీట్ పెట్టాల్సిన అక్కర్లేదు చెప్పాలంటే. దాన్ని క్లోజ్ చేయడంలో కొంత డిలే అయింది. సినిమా టీం వాళ్ళు కూడా స్పందించలేదు. ఇది ఇన్ టైమ్ లో స్పందించలేదు. స్పందించుంటే డెఫినెట్ గా ఇది క్లోజ్ అయిపోయేది. ఇలాంటి సంఘటనలు ఇప్పుడు చెప్పాలంటే ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలోనే చూస్తుంటే బోలెడు సంఘటనలు జరుగుతా ఉన్నాయి. ఏంటంటే ఈవెన్ గురుకులాలు కూడా రైతులు చనిపోయారు, గురుకులాల్లో 54 మంది పిల్లలు చనిపోయారు. వాళ్ళు మరి ఎవరి మీద కేసులు పెట్టాలండి? ఇవన్నీ కూడా ఏంటంటే ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యి ఉంటుంటే ఇవన్నీ కూడా క్లోజ్ అయ్యాయి. భరోసా కూడా ఇమ్మీడియట్ గా ఇవ్వాల్సింది. ఎందుకంటే అది ఎప్పుడో 25 రోజుల తర్వాత వెంటిలేటర్ మీద ఉన్న బాబుకి కనీసం మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వడంలో కూడా ఫెయిల్ అయింది అని చెప్పేసి నేను అంటా ఉన్నాను. సినిమా టీం చెప్పాలంటే 15 లక్షలు 20 లక్షలు 25 లక్షలు కాదు, కావాల్సిన సహాయం అంతా కూడా చేయాల్సిన బాధ్యత సినిమా టీం తీసుకోవాల్సిందే, ఇమ్మీడియట్ గా తీసుకోవాల్సిందే. ఇన్ని రోజులు లేట్ చేసిరంటే డెఫినెట్ గా అక్కడే ఆ గ్యాప్ రావడం వల్ల ఇప్పుడు వాళ్ళు ఇది చాలా కాంప్లికేట్ అయ్యింది. మరలా వస్తాను. శివకుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి. ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్. సో నిన్న ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈ మీడియాతో చిట్చాట్ నిర్వహించారో ఆ సమయంలో రేవంత్ రెడ్డి గారు వ్యవహరించిన తీరు కరెక్ట్గానే వ్యవహరించారు, చట్టం తన పని తాను చేసుకుపోయిందని చెప్పారు. ఓకే, రైట్. అయితే ఇక్కడ ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాలైన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద ఎక్కడా కూడా స్పందించకుండా అందరూ దీని మీదే ఫోకస్డ్గా డైవర్ట్ చేయడం కోసమే అని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఒకటి ఇది. రెండు, ఇక్కడ చాలా కీలకమైన పాయింట్ ఉంది. అదేంటి అంటే ఏదైతే ఈ ఎపిసోడ్కి సంబంధించిన అంశంలో పోలీసులు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో ఆ మాట్లాడిన తీరును చూసారు, ఆ భాష
అది చాలా వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిఫెన్స్లో పడేసిందని చెప్పేసి అనుకోవచ్చు. మరి ఆ విధంగా మాట్లాడటం వలన ఆ పోలీస్ అధికారుల పైన రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా? ముందుగా అలాంటి వీక్షకులకు మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారం. అయితే నమస్కారం సార్. మనం ఈ రోజు ఏదైతే డిబేట్ టాపిక్ లో మనం ఇప్పుడు ఎంటర్ అయ్యే దాంట్లో రామూర్తి గారు మాట్లాడారు బీఆర్ఎస్ కి అని, అదే కాకుండా వెంకటరెడ్డి గారు మాట్లాడారు బీజేపీ. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే మొన్న నిన్ననే కదా పవన్ కళ్యాణ్ గారు, అవును నిన్నే సార్. ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిండ్రో, రామూర్తి గారు అన్నట్టు నిజంగా కూడా కొంచెం లేట్ గా ఇచ్చిండ్రు. అంటే ఆయన ఈ రోజు ఒక బాధ్యతలు ఉన్నాడు, ఒక ఆంధ్రప్రదేశ్. అది వాళ్ళు చెప్తారులేండి, జనసేన పార్టీ ఆయన ఉన్నారు, ఆయన చెప్తారులే ఎందుకు లేట్ అయిందని. నేను అదే సబ్జెక్ట్ అంటే ఆయన ఒక పార్టీకి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇమీడియట్ గా పార్టీ ప్రభుత్వానికి కాంట్రవర్షియల్ ఎందుకు, ఎందుకంటే రాజకీయం అంటేనే కాంట్రవర్షియల్ కాబట్టి కాంట్రవర్షియల్ ఎందుకు అని కూడా బహుశా సైలెంట్ ఉంటుంది. ఒకటి ఆయన ఏదైతే ఆయన కుటుంబం, రేవంత్ రెడ్డి ఆయన గారిని కుటుంబం, రామూర్తి దాంతో భాయ్, పాటు one second, సినిమా please. కుటుంబం. ఒక నిమిషం రామూర్తి గారు ప్లీజ్. అయితే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నిజంగా కూడా నిన్న తెలంగాణ ప్రభుత్వం మీద కానీ లేకపోతే ఆ సినిమాలో జరిగిన సంఘటన గురించి కానీ ఆయన చెప్పిన దాన్ని నిజంగా కూడా అభినందిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. ఒకటి ఏంటంటే ఈ రోజు ఎవరైతే అల్లు అర్జున్ చేసిన విషయంలో వాళ్ళు ఎట్లాగో పర్మిషన్ తీసుకుంటారు, ఆ పర్మిషన్ రాలేదనేది పోలీసు వాళ్ళు ఆల్రెడీ క్లియర్ గా చెప్పడం జరిగింది. కానీ ఏదైతే అల్లు అర్జున్ ఏదైతుందో మొత్తానికి అతి ఉత్సాహము, లేకపోతే ఆ సినిమా మీద ఉన్న అసలు ఆయన కన్వే చేయలేదేమో సార్, పర్మిషన్ లేదన్న విషయం ఆయన కన్వే చేయలేదేమో. అయితే నేనేమంటున్నాండి, ఇప్పుడు ఆయనతో పాటు ఉన్న వాళ్ళు ఎవరైనా ఆయన కన్వే చేయకపోతే 40 నుంచి 50 మంది బౌన్సర్లను పెట్టుకొని ఆయన రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక్క నిమిషం రామూర్తి భాయ్, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. అయితే వెంకటరెడ్డి గారు ఇప్పుడే ఇంతకు ముందు చెప్పినట్టు ఏదైతే గతంలో ఉన్న హీరోలు, మహేష్ బాబు కూడా ఎన్నో సార్లు సినిమాలా వచ్చి పబ్లిక్ తో చూసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి, కానీ రావట్లేదని లేకపోతే ప్రజలల్లా హీరో వస్తలేడనే రకంగా చెప్పి మరి తీయడం జరిగింది. కానీ ఇక్కడ అల్లు అర్జున్ మట్టుకు ముషీరాబాద్ మెట్రో స్టేషన్ నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ తగ్గేదే లేదని ఇట్లా 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 జలకిస్తూ అదంతా పోయేవారికి ప్రజలలో ఏమైపోతుందంటే, ఇప్పటికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలు కూడా ఆలోచించాలా, ఇటువంటి క్రేజ్ మంచి పద్ధతి కాదు, ఇది మంచి పరిణామం కాదనేది కూడా ఏదైతే అభిమానులు కానీ జనాలు కూడా ఆలోచించాలి. కానీ ఒక టికెట్ మన దగ్గర 4,000 రూపాయలు ఒక టికెట్ పోయింది అంటే 4-3లో 12,000 రూపాయలు. యువతే రేవతి వాళ్ళ అబ్బాయి వాళ్ళ హస్బెండ్ మీరు ఇచ్చిందే పర్మిషన్, అది ఏమండి టికెట్ ధరలు పెంచింది మీరే కదా. నేను ఏమంటున్నానంటే సినీ ఫీల్డ్ లో బెనిఫిట్ షో ఇవ్వమని చెప్పి అడగడము ఆనవాయితీకి వచ్చింది. దానికి గత 10 సంవత్సరాలలో కేసీఆర్ చేసిన దానికి ఇప్పుడు మేము చేయకపోతే రేవంత్ రెడ్డి గారు మొత్తానికి మొండి పట్టుకున్నాడు, ఫిలిం ఇండస్ట్రీని డెవలప్ కానిస్తలేడు అనేది ఇదే ఆపోజిషన్ పార్టీస్. ఇప్పుడు ఎందుకు మీరు ఎక్స్ప్లనేషన్ ఇవ్వచ్చు కదా, ఇది పరిస్థితి అని, వాళ్ళ ట్రాప్ లో మీరు ఎందుకు పడతాం. అయితే బెనిఫిట్ షో చేసుకోమని ఇస్తే దాన్ని చట్టాన్ని ఉల్లంఘించేసి తర్వాత లేకపోతే ఇష్టం అనుసారం చేసుకున్నారంటే ఇదే ఇబ్బందులు జరుగుతాయి. మొన్న ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఓపెన్ గా కూడా చెప్పడం జరిగింది అసెంబ్లీలో, ఏదైతే జరిగిన సంఘటన గురించి ఇప్పటి నుంచి బెనిఫిట్ షోస్ కానీ అవన్నీ కూడా లేవని చెప్పడం జరిగింది. దానికి ఇప్పుడు ఇంతే మీరు కూడా మాట్లాడిండ్రు, బీజేపీ కానీ మీ ఇతరులు ఏమన్నారంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదో నయాన భయాన తీసుకోవడానికి ఇవన్నీ కక్ష సాధింపు చేస్తున్నారు. అది ఏమి లేదు, ముఖ్యమంత్రి గారు ఏది చేసినా చట్టం దాని పని అది చేసుకుంటూ పోతుంది. సాధారణమైన మానవుడైనా సెలబ్రిటీ అయినా ఒకటే అనేది చూపించడం జరిగింది. ఈరోజు మొత్తానికి ఏదైతే అసెంబ్లీలో ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు మాట్లాడినరో దానికి కౌంటర్ పెట్టి లేకపోతే ఈ కేటీఆర్ ట్వీట్ చేయడము ఇవన్నీ కూడా ప్రజలలో కానీ ప్రభుత్వంలో కానీ ఈరోజు అల్లు అరవింద్ కి లేకపోతే అల్లు అర్జున్ కి వాళ్ళకే నష్టం జరిగింది తప్ప ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే ప్రభుత్వానికి కానీ ఏమి ఇబ్బందులు లేవు. ఎందుకంటే కానీ పోలీసులు మాట్లాడిన తీరు వల్ల ప్రభుత్వానికి కొంచెం డ్యామేజ్ అయినట్టు అనుకోకూడదా. పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి తోలు తీస్తాను, అదేంటి తీస్తాను అని చెప్పేసి అంటాం. సినిమాలో క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో పోలీసుని ఉద్దేశించి
దాన్ని పర్సనల్గా తీసుకొని మాట్లాడటం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఆ సన్నివేశం నాకు తెలియదు, నేను మళ్ళీ కూడా విన్నాను. ఏదైతే ఎందుకంటే సన్నివేశం వెళ్ళానే కదా సార్, అది సినిమాలో ఆ స్క్రిప్ట్ ప్రకారం ఆ సన్నివేశం ఉంటది. ఇప్పుడు మామూలుగా చాలా సినిమాల్లో పోలీసులు హీరోలుగా ఉన్న క్యారెక్టర్లు ఉన్నాయి, మరి వాటిని తీసుకోకుండా దీన్ని ఎందుకు పరిగణలో తీసుకున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆ సినిమాలో మొత్తం ఏందండి, ఎర్రచందనం స్మగ్లర్, రైట్? మన దగ్గర ఎర్రచందనం టాపిక్ మాట్లాడితేనే మొత్తానికి కేసులు, అది స్క్రిప్ట్ సార్, అది స్క్రిప్ట్. ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయి కిడ్నాప్ కేసుల మీదే ఉంటాయి. ఇప్పుడు నాయకుడు అని కమల్ హాసన్ గారిది ఒక సినిమా ఉంది తెలుసా మీకు, 1987లో వచ్చింది అది. అవును, ఆ సినిమాకి అవార్డు వచ్చింది అప్పుడు. భారతీయుడా? నాయకుడు 1987లో నాయకుడు సినిమా వచ్చింది. ఓకే, అది కూడా ఎక్కువగా ఈ క్రైమ్ రిలేటెడ్ ఉంటది, కానీ దానికి నేషనల్ అవార్డు వచ్చింది ఆ మూవీకి. అయితే ప్రసాద్ గారు ఇప్పుడు ఈడ నేషనల్ మస్తాన్ గారు సార్ ఏదైతే ఇప్పుడు ఏదైతే నేషనల్ అవార్డు గురించి మీరు మాట్లాడుతుండ్రో, ఇప్పుడు మన దగ్గర ఆంధ్రప్రదేశ్ గాని తెలంగాణలో గాని ఎర్రచందనం టాపిక్ వచ్చినప్పుడు వాళ్ళని నాన్ బెయిలబుల్ గా బుక్ చేసి పంపించేస్తారు అనేది మన దగ్గర ఆల్రెడీ ఎన్నో రికార్డ్స్ ఉన్నాయి. ఏదైనా క్రైమే సార్, అట్లాగని క్రైమ్ రిలేటెడ్ సినిమాలకి మన సినిమాగానే పరిగణలోకి తీసుకోవాలి. దాంతో ఏం సందేశం ఇస్తున్నారంటే, ఇప్పుడు గాంధీ గారిని పెట్టి సినిమా తీశారు, ఎవరు చూస్తాడు ఎవరు చూడట్లా, తీసినోడికి డబ్బులు రావు కదా. నేనేం మాట్లాడట్లేదు శివకుమార్ గారు, సినిమాలో చూడాలని చెప్తున్నా. కానీ నేను ఏమంటున్నా, సినిమాని కాదు బయట నువ్వు ఏం సందేశం ఇస్తున్నావు? గతంలో ఎన్ రామారావు గారు చేసిండు, కృష్ణ గారు చేసిండు సార్. ఇప్పుడు శివకుమార్ గారు ట్యాగూర్ సినిమా తీశారండి. కాదు ఒక నిమిషం రామ్మూర్తి గారు మీరు ఆగండి, నేను అడుగుతా. రామ్మూర్తి గారు మీరు ఆగండి సార్, రామ్మూర్తి గారు మీరు ఆగండి. కాదు శివకుమార్ గారు ఒక్క నిమిషం సార్, శివకుమార్ గారు మీరే మాట్లాడండి, దీనికి ఆన్సర్ చేయండి. ట్యాగూర్ సినిమా చిరంజీవి గారు చేశారు, లంచగొండితనం పోవాలి అని చెప్పేసి అది పోరాటం ఆ సినిమాలో. మరి ఆ సినిమా వచ్చిన తర్వాత అది 2003లో వచ్చింది, 2004లో రాష్ట్రంలోను కేంద్రంలోను యూపీ అధికారంలో ఉంది. ఆ లంచగొండితనం ఏమైనా పోగొట్టారా మీరు? చూడండి, వ్యతిరేకంగానే కదా సినిమా. ఇప్పుడు మొత్తానికి లంచగొండితనం అనేది ఈ రోజు వచ్చింది కాదు, లేకపోతే అధికారులు. అవును సార్ కరెక్టే, ఎర్రచంద్రం కూడా ఇవ్వాలి, స్మగ్లింగ్ జరుగుతుంది కాదుగా. రెండు చేయిలతోనే సప్పట్లు కొడితే సప్పుడు వస్తుంది, ఒక్కరి చేతితోని కాదు. ప్రభుత్వం ఎవరికైనా వర్తిస్తుంది కదా. అప్పుడు గత ప్రభుత్వము లంచగొండితనం గాని దోపిడిదారుతనం గాని దోపిడి దొంగలాగా దోచుకున్నారు. దానికి ప్రజలను అలవాటు చేసారు, ఏదైతే చెరుకుల పూడి కానీ చెరువులను మింగేసారు, చెరువులను మింగేసారు, అన్ని స్కీమ్లన్నీ స్కామ్లు చేసారు. రామ్మూర్తి గారు ఒక నిమిషం, రామ్మూర్తి గారు ఒక నిమిషం సార్, రామ్మూర్తి గారు ముఖ్యమంత్రి 89 కేసులు ఒక దొంగ ముఖ్యమంత్రి అయ్యాడు. ఎవరు దొంగ? రామ్మూర్తి గారు అలా కాదు ఒక నిమిషం రామ్మూర్తి గారు, నేను అడిగింది రామ్మూర్తి గారు ఒక నిమిషం సార్, ఒక్క నిమిషం రామ్మూర్తి గారు కాదు సార్, రామ్మూర్తి గారు ప్లీజ్ చిన్న లాజిక్ అర్థం చేసుకోండి. రామ్మూర్తి గారు మీరు ఆవేశపడుతున్నారు, జస్ట్ 1 మినిట్ బ్రేక్ చేస్తూ ఉండండి. కాదు రామ్మూర్తి గారు ఒక్క నిమిషం సార్, నేను 2003 గురించి అడిగినప్పుడు ఆయన గత ప్రభుత్వం గురించి చెప్పారు, మీకు అప్పుడు అర్థం కావట్లా? ఒక్క నిమిషం శివకుమార్ గారు ఒక్క నిమిషం సార్, మాట్లాడే కాంట్రవర్షియల్ వేరు. ఒక్క నిమిషం సార్, 1 మినిట్ దయచేసి ఇద్దరు ఆగండి. హేమ్ కుమార్ గారితో మాట్లాడి, కాదు శివకుమార్ గారు 1 సెకండ్ సార్, 1 సెకండ్ ప్లీజ్ ఒక్క నిమిషం. ఇద్దరు మాట్లాడితే ఎవరు అర్థం కావట్లా? ఒక్క నిమిషం ఇద్దరు ఆగండి సార్, ఒక్క నిమిషం హేమ్ కుమార్ గారు నమస్తే. రామ్మూర్తి గారు ప్లీజ్ కైండ్లీ కోఆపరేట్. ఇద్దరు మాట్లాడితే అది ఓవర్ ల్యాప్ అయ్యి పబ్లిక్ కి ఏమీ రీచ్ అవ్వదు. దయచేసి ఆగండి సార్. రామ్మూర్తి గారు శివకుమార్ గారు దయచేసి మీరు ఇద్దరు అయితే హేమ్ కుమార్ గారు వర్షన్ నేను తీసుకుంటాను. ప్లీజ్ ఒక్క నిమిషం శివకుమార్ గారు మళ్ళీ వస్తున్నారు, ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి. హేమ్ కుమార్ గారు నమస్తే అండి. సో జనసేన అధినేత మరి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నిన్న ప్రెస్ మీట్ పెట్టి చిట్ చాట్ చేశారో, అదే మీడియాతో చిట్ చాట్ చేశారో, ఆ చిట్ చాట్లో ఆయన చేసిన కామెంట్స్ అదేదో కొంచెం ఎర్లీగా చేసి ఉంటే బాగుండేది కదా, ఇన్ని రోజులు ఎందుకు సమయం తీసుకున్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు డైరెక్ట్గా అడుగుతున్నారండి.
అట్లాగే ఆ కుటుంబీకులకి పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా ఏమైనా చేశారా అని కూడా అడుగుతున్నారు. మీ సమాధానం ఏంటండి? ప్రసాద్ గారు, ముందుగా మీకు ఆదాన్ టీవీ వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం. నమస్కారం సార్. యాక్చువల్ గా పరిస్థితి ఏంటంటే, నిన్న పవన్ కళ్యాణ్ గారు పెట్టింది ప్రెస్ మీట్ లో, చిట్ చాట్ లో కూడా ఏం మాట్లాడారంటే ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడలే. ఆయన చెప్పింది ఒక మానవతా దృక్పథంతో మాట్లాడారు. అంటే ఏంది, ఎప్పుడైతే సంఘటన జరిగిందో అప్పటికప్పటికి అల్లు అర్జున్ గారు ఇమ్మీడియట్ రియాక్ట్ అయ్యి వాళ్ళకి పరామర్శించుంటే చాలా బాగుండేది. ఈ కేసులు అనేది అంటారా, ఇంకొకటి అనేది వేరే. కానీ ఒక వ్యక్తికి, ఎవరైనా సామాన్య మానవ ఒక వ్యక్తికి జరిగిన సందర్భంలో ఇమ్మీడియట్ అది ఎవరన్నా కావచ్చు, హీరో కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఆయన దగ్గర ఆల్రెడీ 60 మంది బౌన్సర్లు ఉన్నారని మనకు రికార్డెడ్ గా ఉంది. అందరినీ సపోర్ట్ చేసి జనాలు రాకుండా పక్కన పెట్టించి ఆయన పోయి వాళ్ళని పరామర్శించి ఫస్ట్ ఎయిడ్ అంటారు. ఎక్కడ పోయినా సరే ఫస్ట్ ఎయిడ్ ముందు సార్. ఫస్ట్ ఎయిడ్ ఎందుకంటే ప్రాథమిక హెల్త్ ఇది చేయాలి ఖచ్చితంగా. ఎవరైనా సరే ప్రాథమికంగా చేయాలా. ఎవరైనా సరే మానవతా దృక్పథంతో, మన పార్టీల అతీతంగా ఇంకొకటి సంబంధం లేకుండా మనం ఫస్ట్ ఎయిడ్ చేయాల్సిన బాధ్యత ఎవరైనా సరే. ఒక చిన్న రోడ్లో ఎవరో ఒకరు పాపం కళ్ళు తిరిగి పడిపోతే చుట్టుపక్కల సంబంధం లేని వాళ్ళు వచ్చి గవక్కను ఓదారుతారు. ఏవైతే ఒక చిన్న ట్రీట్మెంట్ ఇచ్చి కాస్త మంచినీళ్ళు ఇచ్చి ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. వాళ్ళకి ఏం సంబంధం లేదు కదా. ఆ దీంట్లో ఈ రోజు ఏదైతే అల్లు అర్జున్ గారు చేశారో, వాళ్ళ సినిమా చూసేటప్పుడు ఆయనకు ఆ దీంట్లో సంధ్యా థియేటర్ లో చూడడం ఆనవాయితీ ఓకే, కానీ దాన్ని ముందు ప్రొటెక్టివ్ గా తీసుకురావాలి. ఎందుకంటే ఒక సినిమా హీరో అంటే ఖచ్చితంగా జనం వస్తారనేది ఈరోజు ఏం కొత్త కాదు, చాలా కాలం నుంచి జరుగుతున్న విషయాలే. కానీ నౌ డేస్ మీడియా ఎంత పవర్ఫుల్ ఉన్నదంటే ఒక చీమ చుట్టుకన్నా పక్క సెకండ్స్ అన్ని తెలిసిపోద్ది. సో అక్కడికి పలానా చోటికి ఆ ముషీరాబాద్ మెట్రో స్టేషన్ కాడికి అల్లు అర్జున్ గారు వస్తున్నారు అనే సరే చాలా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. కానీ వాళ్ళు కూడా ప్రొటెక్టివ్ గా ఉండాలి. ముందుగా ఇంటిమేట్ ఇచ్చి ఎట్లా పోవాలో ఏమనిస్తారు. ఎందుకంటే ఎప్పుడో జరిగిపోయిన సంఘటన మీద బాధపడడం కంటే సంఘటన జరగకుండా ప్రికాషన్ గా ఉండడం అంటే చాలా ఇంపార్టెంట్. సో అలాంటి దీంట్లో 60 మంది బౌన్సర్స్ ఉన్నారు. ఎట్లా ప్రొటెక్ట్ చేయాలో ప్రజల్ని కూడా ఏ విధంగా, ఎందుకంటే ఈ రోజు రేవతి వాళ్ళ కుటుంబ సభ్యులు దాదాపు 3,000 రూపాయలు టికెట్ పెట్టి, నలుగురు 12,000 రూపాయలు టికెట్ పెట్టి కొని సినిమాకి వచ్చారంటే వాళ్ళ బతుకు పాపం ఇద్దరిని, ఒక ప్రాణాన్ని ఇంకొక చిన్న పిల్లోడిని ఈ విధంగా చేసుకోవడానికి వస్తారా? కానీ అంత జనం ఒక్కసారిగా ఈ విధంగా అవుతారనే విషయం కూడా ఎవరికి తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన విషయం మానవతా దృక్పథంగా ఫస్ట్ మీరు వెళ్ళి ఎవరైతే చనిపోయినా ఉందో థియేటర్ లో అక్కడికక్కడికే. కానీ ఇది ఈ రోజు నేను మొన్న వీడియో చూశానంటే ఆ విషయము అల్లు అర్జున్ గారి పిఏకి తెలుసు విషయం. ఆయన చెప్పకుండా దాటేస్తా వచ్చారు. వీళ్ళకి ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో ఈ పక్కన ఉంటారు చూసారా, పిఏలు వీళ్ళు ఎందుకు మరి కొన్ని, అది చాలా సీరియస్ ఇష్యూ. ఒక ప్రాణం పోయింది, ఇంకో పిల్లోడు దీంట్లో హాస్పిటల్ ఉన్నాడంటే చాలా సీరియస్ ఇష్యూ. ఫస్ట్ ఇంటిమేట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ పిఏకి ఉంటది. అది చూడాలి తప్పితే దీన్ని రాజకీయ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మాట్లాడారు, అప్పుడు మాట్లాడి ఎప్పుడన్నా మాట్లాడారు. కానీ ఏం జరుగుతున్న విషయం ఆయన పరీక్షించారు. ఆ రోజు కూడా ఆయన మాట్లాడాలంటే ఏ విషయం పూర్వపురాలు తెలుసుకోవాలా, ఏ విధంగా మాట్లాడాలనే విషయం కూడా తీసుకొని టైం తీసుకొని మాట్లాడాడు. కానీ ఎప్పుడైనా మాట్లాడంటే ఆయన మాట్లాడింది కూడా మానవతా దృక్పథంతోనే, అంతే తప్పితే ఇది రాజకీయ కోణము. రేవంత్ రెడ్డి గారు కూడా సినిమా ఇండస్ట్రీకే వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటే బెనిఫిట్ షోలు ఇచ్చారు. అదే విధంగా రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఆయన కూడా ఏం తప్పేం చేయలేదు. అదే విధంగా దాన్ని చెప్పారు. దీని ఏంటంటే రాజకీయ కోణంగా మా ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఏం తీసుకుపోతుంది, వాళ్ళకి అప్పుడు అపోజిషన్ గా ఉన్న వైసీపీలో ఉన్న ఒక ఇతనికి సపోర్ట్ చేశాడు అల్లు అర్జున్, అందుకని మేము సపోర్ట్ చేయాలి. మేము ఆ విధంగా ఎప్పుడు రాజకీయం. ఎందుకంటే ఈ రోజు కక్ష సాధింపు చేయాలంటే మేము చేయాలంటే ఎంతమంది వైసీపీ వాళ్ళు పోలీస్ స్టేషన్ లో జైళ్లలో ఉండాలో తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు చేసిన నేరాలు ఘోరాలు ఈ రాష్ట్రం మొత్తం మీద, ఈ దేశం మొత్తం మీద తెలుసు. అయినా కానీ మేము ఆ విధంగా కాకుండా పాలనా పరంగానే పోతున్నాం తప్పితే ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి, ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలా అనే విధంగా పోతామే తప్పితే కక్ష సాధింపు చర్య మాకు అవసరం లేదు. అందులోనూ అల్లు అర్జున్ గారు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చారు. మొన్నటి వరకు ఆయన అంత సపోర్ట్ లేకుండానే, మెగా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండానే ఆయన అంత పెద్ద హీరో అయిపోతారా? లేకపోతే ఆయన చెప్పిన మాటలే ఉన్నాయి ప్రతి సందర్భంలోనూ. మాకు ఫస్ట్ ఎవరు గురువు అంటే మెగాస్టార్. మెగా ఫ్యామిలీలో ఎవరు అడిగినా కూడా మెగాస్టార్ చిరంజీవి గారే మా ఇంటికి పెద్ద, మా మెగా ఫ్యామిలీకి పెద్ద. ఆయనే మమ్మల్ని అందరినీ, ఆయన పడిన కష్టాలు మాకెవరికి పడకుండా మాకందరికి రెడ్ కార్పెట్ వేసి ఆయన సినిమా ఇండస్ట్రీలోకి ఆయన మాకందరికి అవకాశాలు కల్పించారు. ఆయన్ని చూసే మేము ఈ విధంగా ఉన్నాము అనేసరికి ప్రతి ఒక్క మెగా ఫ్యామిలీలో ఉన్న ఎవరైనా సరే ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు కూడా
వాళ్ళ అన్నయ్య ఇచ్చిన బాటనే పూల బాట, ఆయన పడ్డ కష్టాలు, ఆయన ముళ్ళ బాటలో పోయి వీళ్ళకి పూల బాట ఇచ్చి తీసుకొచ్చారు. అదే విధంగా మొన్న కూడా ఈ అల్లు అర్జున్ చేయాల్సిన పని, నేను మానవత దృక్పథంతో మాట్లాడుతున్నాను, నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు కూడా సరే ఆ రోజు ఏదైతే జరిగిందో సందర్భం ఇమ్మీడియట్ గా వెళ్ళి ఆయన పరామర్శించి, తర్వాత రోజైనా వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించారు. వాళ్ళ అడ్వకేట్ చెప్పారంటే ఇప్పుడు వెళ్తే ఇష్యూస్ అవుతాయని. సరే ఇష్యూస్ పక్కన పెట్టండి, దృక్పథం ఉందండి. ఇష్యూస్ ఏమైతుంది, దేశం అయితే పోరాడుతారు, దాన్ని ఏమి తప్పే ఉంది. న్యాయం చట్టం ఏ న్యాయం ఉంటే దాని ప్రకారం పోతుంది. కానీ మానవత దృక్పథం అనేది ఏముంది, ఫస్ట్ వెళ్ళి పరామర్శించాలి వ్యక్తుల్ని, ఎవరికైతే డ్యామేజ్ జరిగిందో వాళ్ళని పరామర్శించాలా. దాంట్లో కూడా 25 లక్షలు అనౌన్స్ చేశారు, 10 లక్షలు ఇచ్చారనే సరే ఇంకా 15 లక్షలు ఇవ్వలేదనే సరే అక్కడ చూడకూడదు ఎంత అవుతుంది ఏంటి పరిస్థితి చూడకూడదు. ఫస్ట్ వెళ్ళి ఆ హీరో వెళ్ళిపోవాలి, అతను వ్యక్తి ఎవరి వల్ల డ్యామేజ్ జరిగిందో అతను వెళ్ళిపోవాలా. అతను వెళ్ళి వాళ్ళకి పరామర్శించి ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగే విధంగా నేను సపోర్ట్ ఉంటాను. ఆ ఒక్క మాట వాళ్ళ ఈ ఇష్యూకి అన్నిటికీ కొట్లాడబడుతుంది. ఆ ఒక్క మాటతోనే. రైట్, ఒకసారి ఒక క్వశ్చన్ అడుగుతారంటే అడగండి సార్. హేమకుమార్ గారు, మీరు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు, కానీ ఒక్క చిన్న విషయం, ఎందుకంటే ఇది అసలు మీరు మర్చిపోయేలా లేకపోతే ఏదైతే పవన్ కళ్యాణ్ మర్చిపోయేలా నాకు అర్థం అవట్లేదు. నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక ఉప ముఖ్యమంత్రి కాకుండా దానికంటే పెద్ద పొజిషన్, ఎందుకంటే వీళ్ళు సినిమా ఇండస్ట్రీలో చాలా పెద్ద పొజిషన్ ఫీల్ అవుతారు కాబట్టి, ఒక హీరో, ఒక పెద్దన్న తర్వాత చిన్నన్న, ప్రపంచానికి పవన్ కళ్యాణ్ గానీ లేకపోతే ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కదా ఏదైతే చిరంజీవి గారు, వీళ్ళంతా ఒక ఫ్యామిలీ, ఓకే నేను ఒప్పుకుంటా. కానీ జరిగిన సంఘటన ప్రపంచానికి తొందరగా తెలిసింది. అక్కడ ఉన్న వాళ్ళకంటే ఏదైతే లోపల ఉన్న వాళ్ళకంటే బయట ఉన్న వాళ్ళకి మొదలు తెలిసింది, అంటే మీడియాల ద్వారా. ఇన్ని రోజులు తెలిసిన తర్వాత కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్పందించిన నిన్న స్పందించాడు. ఇదే విషయం నీకు తెలుసు కదా. ఇప్పుడు ఘటన జరిగిన 10-15 నిమిషాలకే బయటకు వచ్చింది కదా. నువ్వు చూసినావు, అందరు చూసిళ్ళు, ఏదైతే ప్రపంచ వ్యాప్తంగా మొత్తం చూసిళ్ళు. అక్కడ ఇట్లా సంధ్యా థియేటర్ దగ్గర రేవతి అనే అమ్మాయితో కిసిలాట చనిపోయిందని ఆ విషయం తెలిసిన తర్వాత మరి నువ్వు ఎందుకు బాధ్యతాయుతంగా అల్లు అర్జున్కి ఎందుకు ఫోన్ చేయలేదు? నువ్వు ఇమీడియట్ గా నువ్వు ఎందుకు స్పందించావు? నువ్వు అన్ని విషయాల్లో స్పందిస్తావు కదా పవన్ కళ్యాణ్, మరి ఈ విషయంలో నువ్వు ఎందుకు స్పందించలేదు? నీ కుటుంబంలో నీ కుటుంబ వ్యక్తే కదా అల్లు అర్జున్. మరి నీకు సార్ ఈ రోజు మీరు స్పందించలేదని మీరు అనుకుంటారు. బహిర్గతంగా ప్రతి పని బహిర్గతంగా చేయక్కర్లేదు. రాజకీయ స్టంట్లు ఇచ్చి మేము మీడియాకి వచ్చి మేము 10 చేసాం 20 చేసాం తెలుసుకోవాలక్కర్లే. హైదరాబాద్ వచ్చిపోయినప్పుడు అల్లు అర్జున్ కలవలేదు, అదే విధంగా రేవతి కుటుంబాన్ని కూడా కలవలేదు. మరి దీన్ని ఏ విధంగా చూస్తారు? అల్లు అర్జున్ కలవాల్సిన అవసరం లేదు, కానీ బాధిత కుటుంబాలను కలవలేదంటే అది అడగండి. అల్లు అర్జున్ కలిస్తే ఏముంటుంది? ఒక్క నిమిషం హేమకుమార్ గారు కాదు, ఒక్క నిమిషం ఎనలిస్ట్ గారితో మాట్లాడిన తర్వాత మరలా వస్తాను. మసానా గారు నమస్తే అండి. నమస్తే. సో ఏదైతే ఈ ఘటన ఉన్నదో, ఈ ఘటన తర్వాత పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్ నేను ఏదైతే, అది కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల మీడియాతో చిట్ చాట్లో ఒక విలేకరు అడిగిన ప్రశ్న అది. ఆ విలేకరు అడిగిన ప్రశ్నకి ఆయన ఇచ్చిన సమాధానం. అయితే ఇంత లేట్గా ఎందుకు రెస్పాండ్ అయ్యారు? అసలు పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్ మీరు ఎలా చూస్తారు? సార్, ప్యానెల్లో ఉన్న పెద్దలకు ఆదాని ప్రేక్షకులకు మీకు అందరికీ గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు ఇది పుష్ప ఇన్సిడెంట్, సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి కూడా ఆ ఇన్సిడెంట్ కంటే కూడా రాజకీయాలు ఎక్కువ ప్రధాన పాత్ర పోషించేలాగా ఇష్యూ మారిపోయింది. అవును, అక్కడ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో ఒక విషయం ఆయన చెప్పింది, మానవతా దృక్పథం లోపించింది. అది అందరికీ వర్తించింది. అవును, ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ విమర్శించాలా, అల్లు అర్జున్ విమర్శించాలా, రేవంత్ రెడ్డి గారి చర్యని విమర్శించాలా, వీటన్నిటికంటే కూడా ఒక స్టాంపేడ్ జరిగినప్పుడు ఆ చనిపోయిన వ్యక్తి కుటుంబానికి సంబంధించి కానీ, ఆ గాయపడిన ప్రాణాలతో పోరాడుతున్న బాబుకి సంబంధించి కానీ మానవతా దృక్పథంతో అందరూ కూడా అదే కోణంలో చూడాలి. ముందు ప్రిలిమినరీగా చూడాలి, తర్వాత సమస్య విస్తృతము, దాని లోతులు, దాని పరిష్కారాలు అనేది చూడాలనేది అందరూ మర్చిపోయి మాట్లాడుతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించలేదు, ఇంత లేట్ గా ఎందుకు అయింది అనే దాని మీద చెప్తే, నిజానికి కడప ఆయన ఒక ఉద్యోగి మీద దాడి జరిగినప్పుడు ఆయన స్వయంగా వెళ్ళారు. చీఫ్ మినిస్టర్ స్వయంగా ఇది దాడి జరిగి గాయపడితేనే వెళ్ళారండి, చనిపోతే కాదు. ఆయన రాష్ట్రంలో ఒక ఉప ముఖ్యమంత్రిగా, ఒక పంచాయతీరాజులు అంటే ఎంపీడీఓ అంటే వాళ్ళ కిందకి వస్తారు. సో ఒక వ్యక్తి, వైసీపీకి సంబంధించిన వ్యక్తి
ఆయన మీద దాడికి వెళ్తే సుదర్శన్ రెడ్డి ఆయన సుదర్శన్ రెడ్డి అతని మీద జవహర్ భౌతికంగా దాడి చేశారు. దాడి అంటే నేను అనేది ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే ఒక ఉద్యోగి గాయపడితే ఆయన స్వయంగా వెళ్ళాడు గ్రౌండ్ లోకి. అవును. సో ఆ రాష్ట్రానికి సంబంధించి ఆయన కన్సర్న్ చూపించిన పరిస్థితి అంటే ఉద్యోగికి ధైర్యం ఇవ్వాలి కానీ ఆయనకి మన మానసిక స్థైర్యం ఇవ్వాలి. ఎందుకంటే చాలా మంది ఉద్యోగులు ఒత్తిళ్లు పరిధిలాగా ఆత్మహత్యలు కూడా చేసుకుంటా ఉంటారు. ఇట్లా చెప్పలేం, అభద్రతలో ఉన్నారు. సో ఇక్కడ ఏం జరిగిందంటే అక్కడ ఒక విలేకరి క్వశ్చన్ వేశారు, ఏంటి సార్ అల్లు అర్జున్ గారు విషయం తోడికి మాట్లాడలేదండి, ఇలా మనుషులు చచ్చిపోతున్నారు, దాడులు జరుగుతున్నాయి, ఇదేంటయా ఏదైనా ఉంటే మీరు రాష్ట్రం గురించి అభివృద్ధి గురించి మాట్లాడండి, ఏదైనా సమస్య ఉంటే చెప్పండి, అంతేగాని దాని గురించి మనుషులు ప్రాణాలు పోతుంటే ఇదేంటి అన్నారు. అక్కడే కట్ చేశారు. అయితే సెక్రటరియట్ లో ఏం జరిగిందంటే పదే పదే ఏంటి సార్ మీరు తోడికి అల్లు అర్జున్ రెస్పాండ్ అవ్వలేదు అంటే అక్కడ ఒక 7-8 క్వశ్చన్లు వేశారు. ఆ క్వశ్చన్లకి సమాధానంగా చెప్తే ఆయన ఇప్పుడేమి రేవంత్ రెడ్డి గారిని పొగట్టానుకో లేకపోతే ఇష్యూని ఇప్పుడు అల్లు అర్జున్ గారికి సంబంధించి విశ్లేషణ చేయడానికి పెట్టలేదు. ఆయన ఆ అడిగిన ప్రశ్నలకి సమాధానాలుగా ఆయన చెప్పిన విషయాన్నే మనం చూడాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని మెచ్చుకున్న విషయాన్ని కూడా ఆ సంధ్యా థియేటర్ దుర్ఘటనలో ఆయన వ్యవహరించిన తీరు మీద ఆయన కాంప్లిమెంట్ ఇచ్చారు. కరెక్ట్. అంతేగాని కాంగ్రెస్ పార్టీ పరిపాలనకి ఆయన సూపర్ 6 అమలు చేస్తున్నారు దానికేం చేయలేదు ఆయన. అందరూ దాని గురించి ఇప్పుడు బండి సంజయ్ గారు కానీ లేకపోతే బీజేపీ వాళ్ళు కానీ అలా రియాక్ట్ అవుతున్నారు కానీ మిగతా వాటికి సంబంధం లేదు అది. సో ఇంకోటి ఏంటంటే అక్కడ ఆయన కరెక్ట్ గా విశ్లేషించారండి. నిజానికి చెప్పాలంటే చాలా మంది కర్ర విరగకూడదు పాము చావకూడదు అని అంటున్నారు కానీ నిజానికి రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా ఒక దుర్ఘటన జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరించారు. ఆయన అదే సినిమాకి సంబంధించి ఆయన రేట్లు పెంచుకుంటారు అనుమతి ఇచ్చారు, లేదా ఇతరత్ర ఏమైనా ఇండస్ట్రీ వెళ్ళినప్పుడు బాగానే రెస్పాండ్ అవుతున్నారు. అదే విధంగా ఒక దుర్ఘటన జరిగినప్పుడు కూడా అదే విధంగా చట్టం ఇప్పుడు ఆయన ఇంకోటి చెప్పాడండి మనం పవన్ కళ్యాణ్ గారు, నేనే ఉన్నప్పుడు నా మీద ఒక కేసు నమోదైనప్పుడు దాన్ని ఎవరు నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి కొట్టించుకోలేము మనం అని చెప్పారు. సో అంటే ఆయన ఎగ్జాంపుల్ కూడా ఆయన మీద చెప్పుకున్నాడు. ఇంకోటి ఏంటంటే అల్లు అర్జున్కి సంబంధించి కూడా ఆయన విశ్లేషణ చేశాడు. ఏంటి అల్లు అర్జున్ గారు ముందు వాళ్ళ టీం ద్వారా సమాచారం తీసుకుంటే బాగుండేది ఒకటి. రెండోది చనిపోయిన తర్వాత నెక్స్ట్ డే కానీ వెళ్ళి అక్కడ చాలా కార్యక్రమాలు జరుగుతాయి, వాళ్ళు ఫ్యూనరల్కి తీసుకెళ్తాం కానీ ఇవన్నీ ఉంటాయి. వాటిల్లో మీరు హక్కును చేర్చుకొని హృదయంతో స్పందించుంటే ఈ ప్రజల నుంచి ఇంత ఆగ్రహావేశాలు చవి చూసేవాళ్ళు కాదు అని చెప్పారు. ఇంకొకటి ఆ సినిమా ఒక 500 కోట్లు పెట్టి తీసినప్పుడు డైరెక్టర్ ఉన్నారు, ప్రొడ్యూసర్స్ ఉన్నారు, ఇంకా ఇతరత్ర టీం అంతా ఉంది. ఆ టీం అంతా ఉన్నప్పుడు ఒక్క అల్లు అర్జున్ మాత్రం ఏకాకం చేయటం ఏంటి? వాళ్ళ మీద బాధ్యత లేదా? వాళ్ళు కూడా వెళ్ళి ఎందుకు రెస్పాండ్ కాలేకపోయారు? ఇవన్నీ కూడా ఆయన చెప్పారు. అంటే అల్లు అర్జున్ తప్పు ఎక్కడ చేశారు అనేది చెప్పారు. అలా సినిమా నటులు ఉన్నప్పుడు అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారు, వాళ్ళు కనుక చెయ్యి ఓపకపోతే వాళ్ళు పొగరెక్కిందనో లేకపోతే ఇంతమంది 100 మంది 1000 మంది మేము వేచి ఉన్నా కూడా కనీసం బయటకు వచ్చి కనపడలేదని రకరకాలుగా మాట్లాడుతున్నారు. అంటే సినీ నటుడు కోణంలో చెప్పారు, అటు డిప్యూటీ ముఖ్యమంత్రిగా పరిపాలనా పరంగా ముఖ్యమంత్రి ఎలా చర్య తీసుకోవాలో చెప్పారు. సో మనం ఆ యాంగిల్లో చూడాలి తప్పితే మనము ఇంకా అల్లు అర్జున్ లేకపోతే మెగా కాంపౌండ్ ఇలా కొట్టుకుంటున్నారు, ఇంకా ఎందుకు పవన్ కళ్యాణ్ విశ్లేషణ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా వకీల్ సాబ్ ఉందండి, 5 రూపాయలకి అమ్మిచ్చారు. ఈ అల్లు అరవింద్ రెస్పాండ్ అయ్యారా? వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి సినిమా అదే భీమ్లా నాయక్ లేకపోతే 2-3 సినిమాలు జరిగినాయండి అట్లా. అంటే నా ఉద్దేశం ఒక నిమిషం ఎవరిని అడగాల వాళ్ళని అడుగుతాను. సో నేననేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి అన్యాయం జరిగినప్పుడు, పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో లావణి తిట్టినప్పుడు, పవన్ కళ్యాణ్ గారు అమ్మని తిట్టినప్పుడు అరవింద్ గారు వీళ్ళందరూ వచ్చారా మరి బయటకి? ఎందుకు రాలేదు? సోకాళ్ళు ఇప్పుడు రాజకీయ నాయకులందరూ ఇప్పుడు వెళ్ళి పరామర్శించలేదు అంటున్నారు. నేను యాక్చువల్ గా ఇందాక బీఆర్ఎస్ మిత్రులు అడగడం కానీ ఇప్పుడు అల్లు అర్జున్ గారికి ఎలా అయితే సపోర్ట్ చేశారో ఒక తెలంగాణ బిడ్డగా రేవంత్ చనిపోయినప్పుడు ఆయన ఎందుకు కేటీఆర్ పరామర్శించలేకపోయారు? వెంటనే వెళ్ళాడు, ఆల్రెడీ మేము ఫోన్ లో కూడా మాట్లాడాం. అంటే నా ఉద్దేశం అది కాదు సార్. కేటీఆర్ ని ఎందుకన్నానంటే కేటీఆర్ తోనే ఇండస్ట్రీకి ఎక్కువ సంబంధాలు ఉన్నాయి. హరీష్ రావు గారు సమస్య వచ్చినప్పుడు ట్రబుల్ షూటర్ గా వెళ్తారు. అదే కేటీఆర్ గారు అయితే సినీ ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు డ్రగ్స్ కేసు తీసుకోండి, ఒక ఆడియో ఫంక్షన్స్ తీసుకోండి, ఇంకే విషయాలైనా సినీ ఇండస్ట్రీకి సంబంధించి తీసుకోండి. ఆయన తలసాని గారు వీళ్ళిద్దరు ఉంటారు. అంటే తలసాని గారు అంటే సినిమాటోగ్రఫీ మంత్రి అండి, మినిస్టర్ గా చేశారు కాబట్టి.
సో ఒక కేటీఆర్ గారు భావి ముఖ్యమంత్రిగా ఆయన చూస్తారు అట్లా. గెస్ట్ గా పోయినంత మాత్రాన No, 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 no. గెస్ట్ గా పోయినంత మాత్రాన ఇలా సార్, అంటగట్టడం నేను ఆయన విమర్శించట్లేదు. అంటగట్టడం ఏం కాదు సార్ ఆయన అనేది. ఆయన అంటే ప్రతి దానికి ఒక మంచి పాజిటివ్ వైపు ఉంది కదా ఫిల్మ్ ఇండస్ట్రీతో కేటీఆర్ గారికి అనేది ఏమంటున్నా మస్తాన్ గారు చెప్తుంది. Positive reactions ఉన్నాయి అక్కడ, మంచి relations Yes. ఉన్నాయి. ఇది దీన్ని కరెక్ట్ కాదు. ఇది ఈ అంశం అంటే నా correct ఉద్దేశం కాదు. నా ఉద్దేశం అంటే పవన్ కళ్యాణ్ గారికి అన్యాయం జరిగినప్పుడు వీళ్ళందరూ ఎందుకు రెస్పాండ్ కాలేకపోయారు? వాళ్ళ ఇంట్లో వాళ్ళు Right. ఇచ్చినప్పుడు ఎందుకు రెస్పాండ్ కాలేదు? ఇవన్నీ కూడా అంశాలు వస్తాయి. మనం ఇప్పటికి కూడా Okay. చూడాల్సింది ఏంటంటే, ఒక్క నిమిషం సార్, లెట్ మీ కంప్లీట్. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఆయన ఒకటి చెప్పారు సినీ ఇండస్ట్రీకి సంబంధించి డెవలప్మెంట్ వర్క్స్ గురించి. అదే విధంగా ప్రజల్లో ఆగ్రహ వ్యక్తాలు వస్తున్నాయి, బెనిఫిట్ షోలకి ఎక్కువ రేట్లు ఇస్తున్నారని. దీనికి ఒక ఎమికబుల్ సొల్యూషన్, ప్రజలైతే ఏదైతే కోరుకుంటున్నారో, సమాజంలో సినీ ఇండస్ట్రీ మీద ఏదైతే చర్చ జరుగుతుందో దానికి ఒక ఎమికబుల్ సొల్యూషన్ కూర్చొని ఆలోచించి ముందుకు వెళ్తే బాగుంటుంది అనేది ఆయన చెప్పిన సారాన్ని, లేకపోతే ఆయన చెప్పిన సజెస్టివ్ సలహాన్ని తీసుకోవాలనేది నా ఉద్దేశం సార్. రైట్ సార్, ఒక నిమిషం మరలా వస్తాను నేను. రామ్మూర్తి గారు, Yes, ఇక్కడ ఒక స్ట్రైట్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను సార్. చెప్పండి. ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీకి రిలేటెడ్గా కానీ కనెక్టింగ్ కానీ ఉంటే మీరు ఆటోమేటిక్గా ఏం చేస్తున్నారంటే వైసీపీకి ఎటుపక్క స్టాండ్ ఉంటుందో అటుపక్కకి వెళ్ళిపోతున్నారు. అది ఎందుకు వెళ్తున్నారు అర్థం కావట్లా. ఇప్పుడు అల్లు అర్జున్ ఎపిసోడ్లో వైసీపీ వాళ్ళ మీడియాలో ఏ విధంగా చేసుకున్నారు తెలుసా పబ్లిసిటీ? వరల్డ్ రికార్డు కొట్టేసిందని, అలాగే అల్లు అర్జున్ చూసి మెగా ఫ్యామిలీ వారం లేకపోతుంది అని చెప్పేసి ఇలా రకరకాల కథనాలు వాళ్ళ దాంట్లో వేస్తున్నారు. Yes. ఇక్కడ ఎందుకు వైసీపీ వాళ్ళ క్యాండిడేట్ గెలవాలి అని చెప్పేసి తన ఫ్రెండ్ అని చెప్పేసి ఆయన అప్పుడు వెళ్ళాడు కాబట్టి వాళ్ళు భుజాన్ని వేసేసుకున్నారు. సో దానివల్ల అల్లు అర్జున్కి ఎంత డ్యామేజ్ అవుతుందో అదంతా పక్కన పెట్టేద్దాం. సేమ్ అదే ఎజెండాలో మీరు ఎందుకు వెళ్తున్నారు? మీరు ఒక ఇష్యూ బేస్డ్గా ఎందుకు చూడట్లా? మీరు ఇక్కడ రేవంత్ రెడ్డి మీకు ఆపోజిట్ లో ఉన్నాడు కాబట్టి, ఆయనకు ఆపోజిట్ గా అల్లు అర్జున్ ఉన్నాడు కాబట్టి శత్రువు మిత్రుడు అనే ఉద్దేశంలో వెళ్తున్నారా? లేదా వైసీపీ వాళ్ళు అటు పక్కన ఉన్నారు కాబట్టి మనవాళ్లే కాబట్టి అనే ఉద్దేశంలో వెళ్తున్నారా? ఈ రెండింటికంటే కామన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారిని కొంచెం టార్గెటెడ్ గా మాట్లాడడానికి గల కారణం, అక్కడ వైసీపీ ఓడిపోవడానికి మెయిన్ రీజన్ ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఆ కూటమి కలవడానికి. సో అందు గురించి మీరు పవన్ కళ్యాణ్ గారిని టార్గెటెడ్ గా మాట్లాడుతున్నారా? చెప్పండి, స్ట్రైట్ గా మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్. ప్రసాద్ గారు, మీరు గతం నుంచి చూడాలి. ఎందుకంటే జగన్ ఏదైతే బైపాస్ వస్తా అంటే మేము రానివ్వకుండా రాళ్ళదాడి చేసాం ఏదైతే పార్టీ మాది. ఎందుకంటే అది ఎప్పుడు సార్? అది ఒక నిమిషం, అది ఎప్పుడు? తెలంగాణ ఇష్యూ సార్. నేను చెప్తా. తెలంగాణ డివైడ్ అవ్వాలి, అప్పటికి ఇంకా ఓదార్పు యాత్రలు జరుగుతున్నాయి. నన్ను పూర్తిగా మాట్లాడు. నన్ను మీరు క్వశ్చన్ చేసారు కాబట్టి ఆ క్వశ్చన్ ఆన్సర్ చేసే బాధ్యత నాది కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే మేము ఇష్యూ బేస్డ్ గా ఏదైతే ఇప్పుడు 2 రాష్ట్రాలు ఏర్పడ్డ తర్వాత పక్క రాష్ట్రం బాగుండాలి, పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి బాగుండాలి, అదేవిధంగా ప్రజలు బాగుండాలని మేము మిత్రుత్వం ఏదైతే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇక్కడ ప్రభుత్వం అక్కడ ప్రభుత్వం 2 సైమల్టేనియస్ గా వచ్చినాయి. కాబట్టి అంతకుముందు ఏదైతే మేము ఉన్నప్పుడు ఏదైతే టీడీపీ ప్రభుత్వం ఉంటే టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు కరెంటు ఏదైతే 2700 మెగావాట్ల లోటు ఉండే ఆ లోటు విషయంలో చంద్రబాబు చేసిన మోసం మాకు తెలుసు కాబట్టి చంద్రబాబుకు మేము దూరంగా ఉన్నాము. ఎందుకంటే చంద్రబాబు కూడా 2014లో మా రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లో రేవంత్ రెడ్డికి డబ్బులు ఇచ్చి 50 లక్షల డబ్బు ఇచ్చి ఏదో ఎమ్మెల్యేలు ఆంగ్లో ఇండియన్ కొనడానికి ట్రై చేసిన అనేది వాస్తవము. కాబట్టి ఆ పార్టీకి, ఎందుకంటే ప్రభుత్వాలు గులగొట్టే పార్టీ కాబట్టి కొంచెం దూరంగా ఉండాలని దూరంగా ఉన్నాము. దాని తర్వాత వీళ్ళ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ వ్యక్తిగతంగా అదే విధంగా రాష్ట్రానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మేము దాన్ని మెచ్చుకున్నాం అంతే తప్ప. కానీ మేము ఇష్యూ ఇక్కడ ఏంటంటే ఈ ఇష్యూలో పర్టికులర్ గా ఈ ఇష్యూకే లాకేదాం. ఎందుకంటే ఈ ఇష్యూలో ఏం జరిగిందంటే ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్న మిగతా కార్యక్రమాలకు ఈ కార్యక్రమానికి తేడా ఎందుకు చూపిస్తున్నారు? మిగతా వాళ్ళను ఎందుకు ఇమీడియట్ గా అరెస్ట్ చేస్తలేరు, ఇక్కడ వారిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఇప్పుడు మూసీ బాధితులను అరెస్ట్ చేసిండ్రు, అదే విధంగా ఏదైతే హైడ్రాక్ సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేసిండ్రు, పేదలను, అదే విధంగా ఏదైతే బెటాలియన్ కానిస్టేబుల్ భార్యలను అరెస్ట్ చేసిండ్రు, అదే విధంగా ఏదైతే రోడ్డు మీదకి వచ్చి జస్ట్ నిరసన తెలిపితే కూడా ఏదైతే మా పార్టీ నాయకులను అరెస్ట్ చేసిండ్రు. ఆ కోణంలో ఉన్న ఆలోచన, ఆ విషయంలో ఉన్న అత్యుత్సాహము ఏదైతే ఇక్కడ ఎందుకు లేదు అన్నది మేము అడుగుతున్నాము. ఎందుకంటే ఇప్పుడు సొంత గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ వాళ్ళకు సంబంధించిన ఏదైతే వాళ్ళ అన్నదమ్ములు నన్ను వేధించిండ్రో ఆ వేధింపు కారణంగా నేను సూసైడ్ చేసుకున్నా అంటే కనీసం వాళ్ళని ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు, కనీసం ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయలేదు. మరి వాళ్ళకెందుకు బుక్ చేయలేదు, ఇక్కడ చేసినావు? ఎందుకంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు పోలీస్ వ్యవస్థ ఒకే తీరుగా పనిచేయాలి. నేను అనేది అదే, మేము ఒక తీరుగా పనిచేస్తున్న ఉద్దేశంతోనే మేము ఇక్కడ జరిగిన ఘటనను కానీ సంఘటన కానీ
మేము తప్పుదో పట్టట్లేదు, ఎందుకంటే ఇక్కడ జరిగింది దుర్మార్గమైన చర్య, అలా తొక్కిసలాట జరగద్దు, జరిగిన విషయంలో రేవతి చనిపోవద్దు. కానీ ఇక్కడ తొందరగా ఏవైతే మీరు స్పందించిందో మిగతా విషయాలు ఎందుకు స్పందిస్తలేరు అన్న విషయంలో మేము ఆలోచించినాం తప్ప, ఆ విషయంలో మా పార్టీ స్టాండ్ చెప్పినాం తప్ప ఇందులో వక్రకోణం లేదు. అక్కడ జరిగిన సంఘటన కాదు మీరు ఇందాక అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళాడు కదా వైసీపీ వాళ్ళ దానికి, అందు గురించేనా అని చెప్పేసి మీరు కోట్ చేశారు, అందుకు నేను అడిగింది. నేను అది కూడా చెప్తా, ఎందుకంటే ప్రతీకార చర్యలు నడుస్తున్నాయి. ప్రతీకారం ఉన్న దగ్గర, వీళ్ళ మీద విద్వేషం ఉన్న దగ్గర వెంటనే అరెస్ట్ చేస్తున్నారు. నేను పవన్ కళ్యాణ్ విషయంలో, అదే విధంగా అల్లు అర్జున్ విషయంలో కూడా అదే చెప్పాను. మరి అల్లు అర్జున్ ని వెంటనే అరెస్ట్ చేసిండు, కానీ ఏదైతే రేవంత్ రెడ్డి బ్రదర్స్ ఎందుకు అరెస్ట్ చేయలేదు అన్న అంశమే నేను చెప్తున్నా. ఎందుకంటే పార్షాలిటీ ఉన్నది, ఎందుకంటే ప్రభుత్వం పోలీసులను ఉపయోగించుకుంటుంది, ఇక్కడ పోలీసు రాజ్యం నడుస్తుంది తప్ప నేనేంటంటే మిగతా విషయంలో కూడా చేయాలి కదా. రేవంత్ రెడ్డి బ్రదర్ కూడా వెంటనే అరెస్ట్ చేస్తే నిజంగానే పార్షాలిటీ లేదనుకుంటాం. అరే ఇంత తొందరగా అరెస్ట్ చేయవలసిన అవసరం ఉన్నది, నేను అదే అంటున్నా. మీరు పార్షియల్ గా వ్యవహరించలేదా మీరు అధికారంలో ఉండగా? మేము ఎప్పుడు కూడా మీరు గతంలో కూడా చూడండి, రైతుల సంఖ్యలు ఇంపార్షియల్ గానే ఉన్నారు. వెంటనే సస్పెండ్ చేశాం. మీరు కావాలంటే ఖమ్మం విషయం చూసుకోండి, దాని అవసరమైతే కేసు పూర్వపరాలు చూసుకోండి. మరి వైఎస్ షర్మిల గారు పాదయాత్ర చేస్తుంటే ఆవిడ కారులో పెట్టి ఎలా లాక్కెళ్ళారండి? ఎవరండి? షర్మిల గారు విద్వేషపూరిత, ఆమె తెలంగాణ పాలిట, తెలంగాణకు సంబంధించిన విద్వేషపూరిత మాటలు మాట్లాడుతున్నది. ఎక్కడ పోతే అక్కడ నాయకులు టార్గెట్ చేసి కంప్లీట్ గా ఏకవచనంతోనే గలీజ్ గా, ఎందుకంటే నువ్వు మొగోని వాని కూడా మాట్లాడే రోజు కూడా ఇవన్నీ మాట్లాడుకుంటే మన ఇజ్జత్ మనం పోతుంది. ఎందుకంటే ఇవన్నీ అదేలేండి. రైట్, మళ్ళీ వస్తాను నేను. వెంకటరెడ్డి గారు, సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే బెనిఫిట్ షోలు అదనపు కాస్ట్ అనే దాన్ని రద్దు చేస్తానని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు కదా, అది తీసుకుంటే ఇట్లాంటి ప్రాణ నష్టం జరగకుండా ఉంటుందంటారా? దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? దానికి దీనికి సంబంధం ఉండదు. కాకపోతే వాళ్ళ సినిమా ఇండస్ట్రీలో సినిమా తీసేటప్పుడు బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు వేసుకుంటే కొంత అమౌంట్ వస్తుంది, కొంత డబ్బు వస్తుంది. ఎందుకంటే కొన్ని రోజుల వరకు, వారం రోజుల వరకు బాగా నడిచే అవకాశాలు ఉంటాయి, తర్వాత నడవ అనే ఆలోచన ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు వేసినంత మాత్రాన ప్రజలు లాస్ అవుతుంటారు తప్పితే వీళ్ళకి వచ్చేది ఏం లేదు చెప్పాలంటే, ప్రభుత్వానికి కానీ మిగతా వాళ్ళకి కానీ. ఇక్కడ ఒకటి చూడాల్సింది ఏంటంటే దీనివల్ల కొంత అట్లీస్ట్ కంట్రోల్ అయ్యే అవకాశాలు ఉంటాయి, కొంత హీరోలు కూడా కొంచెం వెనక్కి పోయే అవకాశాలు ఉంటాయి రానే. మరి ఆ బెనిఫిట్ షోలకి మరి దానివల్ల కొంత వీళ్ళకి నిర్మాతలకు ఉపయోగపడుతుంది తప్పితే నాకు తెలిసినంత వరకు ఇంకా గవర్నమెంట్కి వచ్చేది ఏం లేదు దాంట్లో. సో ఇప్పుడు ఇచ్చిన తర్వాత కూడా ఇట్లా చేస్తే మాత్రం డెఫినెట్గా మరి కంట్రోల్ చేయాల్సిన బాధ్యత నిర్మాతలు తీసుకోవాలి, ఆ థియేటర్ యాజమాన్యం తీసుకోవాలి. తర్వాత ఏదైనా అవసరం ఉంటే హీరో కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇవన్నీ ఇచ్చిన తర్వాత కూడా ఇదంత పెద్ద రాద్ధాంతం చేస్తున్నారంటే డెఫినెట్గా ఏదో ఒకటి జరుగుతూ ఉంది, మిస్కమ్యూనికేట్ చేస్తూ ఉన్నారు. దాన్ని డెఫినెట్గా హీరోకి తీసుకెళ్ళాలి. అల్లు అర్జున్ చెప్పాల్సి ఉండే కానీ అది జరగలేదు. కాబట్టి ఇది ఇమ్మీడియట్ గా స్పందించి ఉంటే మాత్రం ఇంత దూరం వెళ్ళకపోయేది. ఎందుకంటే ఎన్నోసార్లు ఈ ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు రకరకాల వేసుకుంటూనే ఉన్నారు ప్రతి హీరో సినిమా రిలీజ్ అయినప్పుడల్లా కూడా. సో దాన్ని అప్పటికప్పుడే తెంచేస్తే, క్లోజ్ చేస్తే అయిపోయేది, ఇష్యూనే క్లోజ్ అయిపోయింది. రైట్. శివకుమార్ గారు, సో ఇక్కడ ప్రాణ నష్టం జరిగింది, ఈ జరగడానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే అల్లు అర్జున్ రావడం అని చెప్పేసి మీరు పదే పదే చెబుతున్నారు. కానీ ఇందులో ప్రభుత్వ లోపం కూడా ఉంది. ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండాలి. అట్ ద సేమ్ టైం థియేటర్ యాజమాన్యం వాళ్ళది కూడా బాధ్యత ఉంటుంది. అయితే ఇప్పుడు రేవంత్ గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, బెనిఫిట్ షోలు రద్దు చేస్తాను అనగానే దీనికి పరిష్కార మార్గం కాదు. స్టిల్ ఆ ప్రొటెక్షన్ అనేది ఖచ్చితంగా ఉండాలి ప్రజలకి. అంటే క్రౌడ్ వస్తారు, బెనిఫిట్ షో బదులు మార్నింగ్ షోకి వస్తారు. ఆ మార్నింగ్ షోకి వస్తే మరలా తొక్కిసలాడి స్టాంపులు జరిగే స్కోప్స్ ఉంటుంది కదా, ఆ స్కోప్ జరగకుండా ఉండాలి అని అంటే మీరు ఇంకా అదనంగా ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి తప్ప ఇవి షోలు రద్దు చేస్తేనే పరిష్కార మార్గం దొరికింది అనుకుంటాం కరెక్ట్ అంటారా? అల్లు అరవింద్ కానీ లేకపోతే అల్లు అర్జున్ కానీ లేకపోతే వీళ్ళు వచ్చినప్పుడే ఈ రకంగా క్రౌడ్ లేదు. గత 100 సంవత్సరాల నుంచి కూడా సినిమాలు వస్తున్నాయి. ఫస్ట్ డే ఎన్టీ రామారావు టైంలో అయినా సరే, శోభన్ బాబు అయినా సరే, చిరంజీవి అయినా సరే, ఇట్లా ఆలోచిస్తూ పోతే మురళీమోహన్ అయినా సరే, గతంలో హీరోలు అందరు ఉన్నారు. ఒక సందేశాత్మక సినిమాలు ఇస్తుండే, దానివల్ల ప్రజలకు ఒక ఉపయోగపడే కానీ ఒక మంచి మార్గంలో పోయేది ఉంటుండే. కానీ ఈ రోజు ఏదైతే
అల్లు అరవింద్ అర్జున్ ఏదైతే చేసిండో దాని విషయంలో మట్టుకే ఈ రోజు ఆ రేవతి చనిపోవడానికి కారణం ఒకటి. అదైతే మెట్రో స్టేషన్ ముషీరాబాద్ నుంచి స్టార్ట్ కావడము, క్రౌడ్ అంతా పూల్ చేయడము, తర్వాత మరి పోలీసులు ఏం చేస్తున్నారు సార్? అప్పుడు దాకా పర్మిషన్ లేదంటున్నారు, పోలీసులు ఏమో చూస్తా ఉన్నారా? కంప్లీట్ చేయండి. ఎందుకంటే ఆ మెట్రో స్టేషన్ కి అభివాదం చేస్తూ వచ్చినప్పుడు పబ్లిక్ క్రౌడ్ ఉంది, అప్పటికి పోలీసు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వాళ్ళ జాగాలో వాళ్ళు కంట్రోల్ చేసి ఉన్నదనే మనం విజువల్స్ చూడడం జరిగింది. 2 కార్లు వచ్చినాయి. ఫస్ట్ కార్ లో వాళ్ళ మామ ఇంకెవరో ఉన్నారు, తర్వాత వాళ్ళ పిల్లలు ఉన్నారు. తర్వాత ఎప్పుడైతే అల్లు అర్జున్ ఎప్పుడైతే ఎంట్రీ అయిండో బౌన్సర్లు 40 నుంచి 50 మంది బౌన్సర్ పార్టీ లోపల వేయండి. ఆ తొక్కిసలాటల రేవతి అన్న అమ్మాయి చనిపోయింది అని చెప్పిన తర్వాత కూడా 2 గంటల సేపు 2.5 గంటలు సినిమా చూస్తూ ఉండడమే ఆడ అది ఎంక్వైరీ చేయాలి. అది మీరు అలా చెప్తే కరెక్ట్ కాదు. ఎందుకంటే అసలు ఆ మెసేజ్ అనేది అల్లు అర్జున్ దాకా పాస్ అయిందా లేదా అనేది తెలియదు, వీళ్ళు చెబుతున్నారు. లెట్ మీ కంప్లీట్. ఎప్పుడైతే ఏసీపీ గాని వెంకటరెడ్డి భాయ్ 1 సెకండ్, వెంకటరెడ్డి గారు అడుగుతున్నారు ఏంటండి, ఆయనని ఇమీడియట్ గా అరెస్ట్ చేస్తాము అని చెప్పినప్పుడు అప్పుడు బయటికి పోవడం జరిగింది. అంటే అప్పటి వరకు అంటే పోలీసు వాళ్ళు నిన్ను థ్రెటన్ చేసి నేను అరెస్ట్ చేస్తామనే వరకు నువ్వు బయటికి పోతలేవు అంటే నీ ఉద్దేశం అసలు పోలీసులు నిజం చెప్పారంటానికి నిర్ధారణ ఏంటి? మనం పోలీసులు నిజం చెప్పారని మనం ఎలా అనుకోవాలి? మాట్లాడండి. అల్లు అర్జున్ ఇంకొక మాట ఏం చేసిందంటే జరిగింది, ఇంటికి పోయి చనిపోయిన తర్వాత ఆ రేవతి చనిపోయినది నాకు తెలియదు అనేది చెప్పడం ఆయన హాస్యాస్పదం. ఎందుకంటే ఈ ఇష్యూనంతా ఇప్పుడు దాని తర్వాత నెక్స్ట్ ఏంది, కేటీఆర్ ట్రీట్ చేయడము, తర్వాత దీన్ని ఇష్యూ పెద్దగా కావడము, దాని తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడము, ఎంఐఎం వాళ్ళు మాట్లాడిన తర్వాత అయితే మాట్లాడిన తర్వాత మళ్ళీ ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ పార్ట్ ఇచ్చిన తర్వాత ఇది ఇంకా సీరియస్ అయింది. గవర్నమెంట్ కూడా ఇష్యూ బేస్డ్ గా తీసుకోవడం జరిగింది, అప్పుడు లోపల పంపించడం జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు ఈ రోజు నష్టపోయింది ఎవరండి? 25 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి 10 లక్షలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని థ్రెటన్ చేసి నువ్వు కేసు వాపస్ తీసుకో అంటే ఎవరైతే ఇప్పుడు కేసు వాపస్ తీసుకున్న పని అవ్వదు కదా. ఒక మహిళ చనిపోయినప్పుడు కేసు వాపస్ తీసుకోవాలంటే అవ్వదు అసలు. అది ప్రసాద్ గారు ఇక్కడ కేసు వాపస్ తీసుకోవాలని అవ్వదు సార్. అది వెంకటరెడ్డి గారు ఏంటి క్వశ్చన్ ఏంటి? కాదా తర్వాత వెంకటరెడ్డి అది కేసు అవుతుందా కాదా తర్వాత కాదు, రిటర్న్ చేసిందని చెప్పి రేవతి భర్తనే చెప్పడం. మీరే చెప్పండి సార్, ఆయన మిమ్మల్ని అడుగుతున్నారు, అందుకే శివకుమార్ గారు రాగండి. వెంకటరెడ్డి గారు చెప్పండి. ఇక్కడ 30-40 మంది బౌన్సర్లు ఉన్నారని చెప్పి అంటా ఉన్నారు. ఎంతసేపు ఉన్నా కూడా బౌన్సర్లు ఎవరంటే పోలీసు వ్యవస్థ కంటే ఎక్కువనా, పోలీసు వాళ్ళ కంటే ఎక్కువనా? ఒకవేళ అంత పెద్ద క్రౌడ్ ఉన్నప్పుడు మీరు గమనించినప్పుడు పోలీసు వాళ్ళు అంతమంది ఉన్నప్పుడు 10 మంది ఉన్నా 20 మంది ఉన్నా తెలియదు, కానీ ఒకవేళ తీసుకెళ్ళి లోపల వేయచ్చు కదా, ఎంతమంది ఉంటే అంతమందిని. ఉన్నప్పుడు మీరు ఒక్క కాల్ చేస్తే 100 మంది పోలీసు వాళ్ళు వచ్చారు కదా, ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు? ఏఆర్ పోలీసులు ఉన్నారు, ఇక్కడ స్పెషల్ పోలీసులు ఉన్నారు. ఒక నిరుద్యోగులు ర్యాలీ చేస్తేనే 100 మంది పోలీసు వాళ్ళు దిగుతారు. ఇలాంటప్పుడు మీరు కంట్రోల్ చేయలేనప్పుడు పోలీస్ వ్యవస్థ ఏం చేస్తా ఉంది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తా ఉంది? చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు అన్ని అయిపోయిన తర్వాత ఇది జరిగింది. శివకుమార్ గారు రెస్పాండ్ అవ్వండి. అది కరెక్టా? పరిష్కార మార్గాలు చూసుకోవాలి. పోలీసు వాళ్ళు అక్కడ వాళ్ళ ప్రొటెక్షన్ చేస్తేనే జనాలు ఎవరు రాలేదు. ఎప్పుడైతే అల్లు అర్జున్ లోపలికి ఎంట్రీ అయినప్పుడే జనాలు పోలీసు వాళ్ళని కూడా తోసుకొని పోవడం జరిగింది. ఆ సమయంలో ఏదైతే ఈ 40 నుంచి 50 మంది బౌన్సర్లు ఆయన ఎవరిని హీరోని ఎస్కేప్ చేస్తూ లోపలికి పోవడం జరిగింది. మీకు ఆన్సర్ వచ్చేసింది కదా సార్, ఇంకెందుకు మరలా పోలీసు అడుగుతారు మీరు? అయితే తొక్కిసలాటలో ఆమె చనిపోవడం. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే పోలీసు వాళ్ళ ఒకవేళ ప్రొటెక్షన్ లేకుంటే, పోలీస్ కంట్రోల్ పబ్లిక్ లేకపోయింటే ఇంకా విధ్వంసం ఇంకా జరిగేది. పోలీస్ చేసిన కంట్రోల్ పోలీస్ చేసింది, పోలీస్ అక్కడ చేయలేదని కాదు. ఎప్పుడంటే మొత్తానికి ఒక హీరో వచ్చిండు, ఆ అభిమానుల కేరింతల మధ్యన అవన్నీ కూడా జరుగుతాయి. మనం కొన్ని సందర్భాలలో మన హీరోలు కూడా ఎవరు రాజకీయ నాయకులల్లా ఇప్పుడు రేపు అమిత్ షానే లేకపోతే మీ నరేంద్ర మోదీ గారు వచ్చిందంటే మీరు కూడా ఇంత సౌమ్యులుగా ఉండేటోళ్ళు కూడా పక్కన వెళ్ళిపోవాలనే రకంగా ఆలోచన ఉంటుంది. ఆ టైం కానీ పోలీసులు పర్ఫెక్ట్ గా ఉంటే ఆ ప్రాణ నష్టం జరిగేదని కాదు. మీరు ఇప్పుడు చెప్పిన ఆన్సర్ వాళ్ళు కన్విన్స్ అవుతారు అని అనుకుంటే ఇట్స్ అప్ టు యూ. కుమార్ గారు, ప్రసాద్ గారు, ఈ రోజు నేను చెప్పేది ఏమంటే
పోలీస్ కంట్రోల్ లేకపోతే ఇంకా విధ్వంసం జరిగేది. పోలీస్ కంట్రోల్ ఉన్నా ఒకటేసారి సో మీ బాధ్యత లేదంటారు ఇప్పుడు ఆ మరణానికి ప్రభుత్వ బాధ్యత లేదంటారు రావడమే ఆ ప్రాబ్లం అయింది. ఈ రోజు ఆ అల్లు అర్జున్ అయితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందా? 25 లక్షలు ఎక్కడ? దాని తర్వాత అది ఏదైతే ఎక్స్గ్రేషన్ ఉంటుందో దాన్ని పక్కన పెట్టేసేయండి. ₹1 ఇవ్వమని చెప్పడం జరిగింది. ఆ ₹1 ఇస్తారు సార్, అది కాదు కదా మనకు కావాల్సింది. ఫర్దర్ గా ఒక ప్రభుత్వంగా మీరు ఇట్లాంటి చర్యలు జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంటది. పోలీసుల కంటే బౌన్సర్లు ఎక్కువ ఉంటారు, తోపులాట జరిగిపోయింది, హీరో వచ్చేసాడు అని చెప్పేసి అనుకుంటే అది కూడా ఏ రకంగా కూడా ఈ బౌన్సర్లను పెట్టడం కూడా ఇబ్బందికరం. బౌన్సర్లు కూడా చూడండి ఇప్పుడు ఆ రకంగా సమాధానం చెప్పుకుంటే మీకు సరిపోతుంది అనుకుంటే మీ ఇష్టమే కదా కుమార్ గారు. సో ఇప్పుడు తెలంగాణలో జరిగిన ఈ ఘటన మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడైనా సరే భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా ఏమైనా సరే నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు డ్యూయల్ రోల్ ఉంది, ఒక పక్కన ఫిల్మ్ యాక్టర్, మరో పక్కన డిప్యూటీ సీఎం. చెప్పండి ప్రసాద్ గారు ఒక్క మాట, ఈ ఒక్కవేళ మన ముఖ్యమంత్రి గారు కనుక ఏమన్నా బెనిఫిట్ షోస్ మళ్ళా ఇస్తున్నాడు అనే రకంగా మాట్లాడి ఉంటే వసూలు చేయడానికి ఇచ్చిండని రామ్మూర్తి వాళ్ళ పార్టీ వాళ్ళు ఎక్కువ మాట్లాడేది. చెప్తారులేండి, ప్రతి మాటకి ఇంకో పక్కన కౌంటర్ వేసుకోవడం రెడీగా ఉంటారు ఎవరైనా. రామ్మూర్తి గారనే కాదు, మీరు మాత్రం ఏ విషయం చెప్పినా దానికి కౌంటర్ వేయకుండా ఉంటారా? ఎవరు మాట్లాడేదని అలాగే ఉంటుంది సార్. ఇవాళ రాజకీయాలని అలాగే ఉన్నాయిలే కానీ ఎంఆర్ గారు. సో ఆంధ్రప్రదేశ్ లో ఇట్లాంటి పరిస్థితి ఏమైనా సరే తలెత్తకుండా మీరు జాగ్రత్త చర్యలు తీసుకోబోతున్నారా? జరిగే అవకాశం లేదు, ఎందుకంటే సెలబ్రిటీస్ అందరూ హైదరాబాద్ లోనే ఉన్నారు. ఎప్పుడన్నా వాళ్ళకి జనాల మధ్య సినిమా చూసే ఆనవాయితీ అలవాటు ఓన్లీ హైదరాబాద్ లోనే ఉంది. అయినా తెలంగాణ కంటే ఆంధ్రాలో సినిమా అభిమానులు, సినిమా పిచ్చ కొంచెం ఎక్కువ. సో మీకు గమనిస్తే ఠాగూర్ సినిమా వచ్చినప్పుడు కొంతమంది అభిమానులు 2 చనిపోయారు తెలుసా మీకు? అది ఏ హీరో రాలా అక్కడికప్పుడు, టికెట్లు తొక్కిసలాటలోనే జరిగింది అది. తర్వాత నాగబాబు గారు పరామర్శించి ఆ కుటుంబీకులని వాళ్ళకి ఎక్స్గ్రేషియా కూడా అప్పుడు ఇచ్చారు. ఇది జరిగింది ఎక్కడో కాదు, మంగళగిరిలోనే. సార్ ఇది ఆల్రెడీ జరిగిన విషయం. అవును, కరెక్టే సార్, జరిగింది. కానీ అప్పుడు ఉన్న పరిస్థితులు ఇప్పుడు పరిస్థితులు, ఎందుకంటే ఇప్పుడు జరిగిన విషయం మీద ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకొని తదుపరి అలాంటి చర్యలు జరగకుండా తీసుకుంటారు. ఒకటి. రెండో విషయం ఏం చెప్తానంటే, గతంలో ఏదైతే బెనిఫిట్ షోలు వేస్తున్నారో దాన్ని ఎవరైనా పేదలకు కానీ ఇలాంటి వాళ్ళకి సహాయ సహకారాల కోసం దాన్ని అయినా సరే గతంలో చారిటీ కోసం ఉపయోగించాలి, అదే ఉపయోగించుకోవాలా. అది ఇప్పుడు ప్రొడ్యూసర్లకి గెయిన్ అవడము అలాంటి దానికి ఇప్పుడు అది వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. ఆ బెనిఫిట్ షో అనేది వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది, అందుకనే దాన్ని మార్చి ప్రీమియర్ షో అని పెట్టారు. ప్రీమియర్ షోలు కానీ గతంలో పేదలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక చాలా మంది చారిటీ కోసం యూజ్ చేసేవాళ్ళు ఒకప్పుడు. వాళ్ళకి సహాయ కోసమే బెనిఫిట్ షోలు వేసారు, ప్రీమియర్ షోలు వేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అది ఏంటంటే ఆనవాయితీ అయిపోయింది. అది కాకుండా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటప్పుడు కూడా అందరూ ప్రొడ్యూసర్లు, సినిమా థియేటర్ ఒంటరి చేశారని విషయం కూడా మాట్లాడారు. అంటే ఆయనకేం అతను అలాంటి శత్రుత్వం లేదు కదా. ఆయన చెప్పిన సూచనలు మొత్తం కూడా ఏం చెప్పారంటే, అల్లు అర్జున్ ఫస్ట్ ఆర్ సెకండ్ ఇమ్మీడియట్ గా పోయి రియాక్ట్ అయ్యింటే ఇంత పెద్ద ఇష్యూ అయ్యే పరిస్థితి లేదు అనేసి కూడా చెప్పారు. ఎందుకంటే జరగకూడదు జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత ఇమ్మీడియట్ గా రియాక్ట్ అవ్వాల్సిన బాధ్యత అది. ఎందుకంటే అది అల్లు అర్జున్ గారి సినిమా కాబట్టి ఆయన ఇమ్మీడియట్ గా స్పందించి దాని మీద ఖచ్చితంగా ఒక పరామర్శ అనేది ఉంటే ఇంత దాకా ఇష్యూ వచ్చిండేది కాదు. ఒకటి. రెండోది ఏంటంటే, దీన్ని ఖచ్చితంగా మాకు ఇక్కడ వైసీపీ అపోజిషన్ లో ఉంది కాబట్టి అదే విధంగా దాన్ని బీఆర్ఎస్ వదిలేండి, మళ్ళీ అటెళ్తే మళ్ళీ రాజకీయాలు వచ్చేస్తాయి. కానీ హేమ కుమార్ గారు, సో ఈ విషయం వరకే కష్టపడి మళ్ళీ రామ్మూర్తి గారు లెగుతారు. రామ్మూర్తి గారు కాదు, ఇక్కడండి 2024 వెళ్ళిపోయి 2025 వస్తుంది మళ్ళా అటు పక్కకి వెళ్తే. సో హేమ కుమార్ గారు ఇక్కడ సార్ ఈ డిబేట్ ఇప్పుడే 2024 లోనే క్లోజ్ అయ్యేలాగా ఉండండి. సో ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. శివకుమార్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే రామ్మూర్తి గారు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, అలాగే వెంకటరెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి, అలాగే హేమ కుమార్ గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి, అలాగే రాజకీయ విశ్లేషకులు మస్తాన్ గారు, అందరికీ ధన్యవాదాలండి. మళ్ళీ రేపు కలుద్దాం. అదే విధంగా ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. మీకు అందరికీ ద్వారా రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
రైట్ సార్, థ్యాంక్ యూ అండి. మీకు కూడా అండి. ఆల్ విషెస్ టు ఆల్ ఆఫ్ యూ, హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ రామోహన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రసాద్ గారు కూడా అండ్ Thank you, sir. రైట్ సార్, థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం న్యూ ఇయర్ లో.